ఈ వీడియో లాంచ్ చేసుకొని వింటే ఇంకా శ్రద్ధగా వింటారు మీరు. చెప్పే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తది. అయితే మన జీవితాల్లో అలవాట్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది పార్ట్ 2 యాక్చువల్‌గా. పార్ట్ 1 ఎప్పుడో ఒక 4 సంవత్సరాల క్రితం చేశాను. తర్వాత చేయడానికి కుదరలేదు. చేద్దాం అనుకుంటూనే ఏదో వర్క్‌షాప్‌లు అన్నీ అవి ఇవి అని వర్క్‌షాప్ చేసుకుంటూ ఇది చేయకుండా వదిలేయడం జరిగింది. ఈ పార్ట్ 2. పార్ట్ 1 అప్పుడే చేశాం. 4 సంవత్సరాల క్రితం బహుశా. అయితే అది వేరే ఛానెల్‌లో చేశాం. అప్పటికి ఆహ్, యూట్యూబ్ ఛానెల్ అంతా ఎక్కువగా వాడలేదు. ఆహ్, ఈ మనకున్న అలవాట్లే మన జీవితాన్ని శాసిస్తున్నాయి. అయితే ఈ అలవాట్ల వెనక కూడా మనకు ఒక రకమైన నమ్మక వ్యవస్థ ఉంది. తల్లిదండ్రుల నుంచి ఇచ్చిన నమ్మక వ్యవస్థ, సమాజం నుంచి ఇచ్చిన నమ్మక వ్యవస్థ కూడా ఉంది. ఈ అలవాట్లే మనని ఆనందంగా ఉంచడం, ప్రశాంతంగా ఉంచడం అనేది చేస్తుంది. అలవాట్లు ఏంటి అంటే అన్నింటికన్నా ముఖ్యమైన అలవాటేంటంటే ఆలోచన విధానం. మనం ఏం ఆలోచిస్తున్నాం? మనం అందరికీ దుఃఖం గురించి ఎక్కువగా ఆలోచించడం అలవాటయిపోయింది. మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించే ఆలోచించడం అలవాటయిపోయింది మీ అందరికి. ఆ లేమి ఏదైతే ఉందో మీ జీవితంలో దాని మీద దృష్టి పెట్టి, దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, ఇంకా లేమి మీ జీవితంలో సృష్టి జరుగుతుంది. మీ ఆలోచన లేమి గురించి చేయడం అనేది ఏదైతే అలవాటుందో మీకు, దాన్ని తీసేసేయాలి. ఆ అలవాటును మార్చుకోవాలి. అలాగే గతం గురించి ఆలోచించడం, గతం గురించి చింతించడం, గతంలో జరిగిన సంఘటనలు, బాధాకరమైన సంఘటనల గురించి ఆలోచిస్తూ చింతించటం. ఈ అలవాటుని మానుకోవాలి. ఈ క్షణంలో జీవించడం అలవాటు చేసుకోవాలి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బెంగపడటం. అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అనే అధైర్యంతో దాని గురించి ఆలోచిస్తూ బాధపడడం. ఈ అలవాటును గూడా మానుకోవాలి. ఈ క్షణంలో జీవించాలి. ఈ క్షణం మనం ఏం చేస్తున్నామో దాని మీద మన యొక్క పూర్తి శ్రద్ధ ఉండాలి. అప్పుడు మనం మన సరికాని అలవాట్లు ఆలోచన పరంగా మార్చుకున్న వాళ్ళమవుతాం. ఆలోచన పరంగా ఉన్న లోపాలే ఏమంటే ప్రతిదాన్ని నెగెటివ్‌గా థింక్ చేయడం. ఈ అలవాటు మానుకోవాలి. ప్రతిదాన్ని పాజిటివ్‌గా థింక్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఓకే. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. ఉన్న వాటిని చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి. మన జీవితంలో ఆలస్యంగా పెళ్లవుతుందనుకోండి. పెళ్లి లేదంటే పెళ్లి కాలేదు కాబట్టి, పెళ్లి అవ్వట్లేదు కాబట్టి దాని గురించి చింతిస్తూ జీవితాన్ని మీరు బాధాకరం చేసుకోకూడదు. మీ ప్రయత్నాలు చేస్తూనే మీ జీవితాన్ని గడుపుతూనే ఉండాలి. మీ యొక్క ఆనందాన్ని ఆ కారణం చేత పోగొట్టుకోకూడదు. అలాగే పిల్లలు పుట్టలేదనుకోండి, పిల్లలు పుట్టట్లేదంటే గూడా మీ యొక్క శక్తినంతా దాని గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ దానికివ్వొద్దు. మీ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు. మీ ఆనందాన్ని గతంలో జరిగిన సంఘటనల మీద, భవిష్యత్తులో జరగబోయే సంఘటనల మీద పెట్టకుండా, ఆ అలవాటును మార్చుకొని మీ ఆనందాన్ని ఈ క్షణంలో ఉంచుకోండి. ఈ క్షణం గురించే ఆలోచించడం, ఈ క్షణంలో జీవించడం అలవాటు చేసుకోండి. గతం, భవిష్యత్తు లేదు. అలాగే ఇతరుల గురించి ఆలోచించడం వల్ల మీరింకా ఇతరుల గురించి ఆలోచించడంలో మీ జీవితాన్ని గడిపేస్తారు. మీ దృష్టి ఎటువైపు ఉంటే సృష్టి అటువైపే జరుగుతుంది. మీరు ఇతరుల గురించి ఆలోచించడం మొదలుపెట్టగానే ఒకరి తర్వాత ఒకరు అలా అందరి గురించి
ఆలోచించాల్సొస్తుంది. అప్పుడు సమయం వృధా అవుతుంది. సమయం సద్వినియోగం అవ్వదు. ఈ జీవితంలో పెద్దగా మార్పులుండవు. అలాగే మనకందరికీ సమాజం నుంచి, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఇంకో అలవాటేంటంటే, తల్లి ప్రేమగా ఉండాలి, తండ్రి భయపెడుతూ ఉండాలి. అలా అయితేనే ఆహ్, మనకి పిల్లలు వింటారు, బాగుపడతారని. ఈ అలవాటుని కూడా మార్చుకోవాలి. తల్లి, తండ్రి ఇద్దరూ ప్రేమగానే ఉండాలి. భయపెట్టడం మానేసి ధైర్యాన్నివ్వడం అలవాటు చేసుకోవాలి. తల్లి ప్రేమగా దగ్గర తీసుకున్నట్టుగానే తండ్రి గూడా ప్రేమగా దగ్గర తీసుకోవాలి. తండ్రికి ఒక రకమైన మగవాళ్ళకి ఒక రకమైన అలవాటుంది. ఏంటంటే, బాధొస్తే ఏడవకూడదు. లోపల దాచిపెట్టుకోవాలి అని ఒక అలవాటుంది మగవాళ్ళందరికి. కానీ ఏడ్చేయాలి. బాధను బయటికి పంపించేయాలి. బయటికి పంపించేస్తే మీరు రిలాక్స్ అవుతారు. చాలా ఎనర్జీ వస్తది. కొత్త ఉత్సాహం వస్తది. ఆడవాళ్ళు ఏడ్చేసి అక్కడిదక్కడ మర్చిపోతారు. అంటే వదిలేస్తారు. బాధను దించేసుకుంటారు ఏడ్చేసి. లేదంటే వాళ్ళకి వీళ్ళకి జెప్పేసి దించేసుకొని వాళ్ళకి వీళ్ళకి అంటించేస్తారు. మొత్తానికి లోపల మాత్రం ఉంచుకోరు. దించేయాలి. దించేయాలంటే ఎవరో ఒకరు జెప్పేయాలె. వాళ్ళకి అంటుకున్నా పర్లేదు మనకు దిగిపోతది అనుకున్నట్టుగా చెప్పేస్తారు. కానీ దిగదది. పెరుగుతది. తర్వాత ఆ అలవాటు కొంత మగవాళ్ళు గూడా చేసుకోవాలి. అలా అని అంటించడం గాదు గానీ, కాకపోతే ఏడ్చేయడము, బాధని ఎవరో ఒకరికి చెప్పేసి దించేయడమో జేయాలి. అందరికీ కనబడినోళ్ళందరికి తెలిసినోళ్ళందరికి చెప్పడం గాదు. ఎవరో ఒకరికి జెప్పేసి వదిలేసేయాలి. ఓకే. అలాగే తర్వాత మీరు ఏం నమ్ముతున్నారు? మీరంతా డబ్బు సంపాదించడం చాలా కష్టమని ఆహ్, దానికోసం మనం కష్టపడి పని చేయాలని ఆలోచిస్తున్నాం. ఇది ఒక అలవాటయిపోయింది అందరికి. ఒక నమ్మకస్తుల నుంచొచ్చిన అలవాటు. డబ్బు సంపాదించడం తేలిక అంటే మనం స్మార్ట్ వర్క్ ద్వారా డబ్బులు సంపాదించొచ్చు అనే అలవాటులోకెళ్ళండి. హార్డ్ వర్క్ చేసే డబ్బులు సంపాదించొచ్చు అనే అలవాటు నుంచి బయటికొచ్చేసి, స్మార్ట్ వర్క్ చేసి కూడా మనం డబ్బులు సంపాదించొచ్చు అని ఆలోచించండి. మీరెప్పుడైతే దృష్టి దాని మీద పెడతారో, అప్పుడు మీకు దారి కనిపిస్తది. స్మార్ట్ వర్క్ మాత్రమే చేయండి. నన్ను అనుసరించే వాళ్ళు, నాతో ప్రయాణం చేసే వాళ్ళంతా స్మార్ట్ వర్క్ మాత్రమే చేయాలి. ప్రపంచానికి, సమాజానికి హార్డ్ వర్క్ అనేది లేదు. స్మార్ట్ వర్క్ అనేది మాత్రమే ఉంది. బతకడానికి మనం స్మార్ట్ వర్క్ మాత్రమే చేయాలని మనమే చెప్పాలి. ఓకే. తర్వాత మీరు మీకందరికీ కూడా ఎలా అంటే అమ్మ చెప్పడం వలనో, నాన్న చెప్పడం వలనో, ఇంకే కారణం చేతనో రాత్రి తినకుండా పడుకోవద్దు. రాత్రి బాగా తిని పడుకోవాలి అని మీకు అలవాటు చేశారు. కొంతమంది ఏంటంటే మాయ కారణం చేతైనా గూడా మంచే జరుగుతూ వచ్చింది. ఏంటంటే స్లిమ్‌గా ఉండాలి గాబట్టి, పొట్ట జీరో ఉండాలి గాబట్టి రాత్రి తినకూడదసలు. లేదంటే చపాతీలు వేసుకొని తినాలి అని అలవాట్లకొచ్చారు. అయితే అది కొంతవరకు మంచిదే. కానీ మనమంతా ఘన పదార్థాన్ని తినే అలవాటు చేసుకుంటాం. మీ ఫేస్ కట్‌లు ఇద్దరియి కొంచెం సేమ్‌గా అనిపిస్తాయి నాకు. లాస్య రమేష్ అండ్ సుకన్య ఈరోజు ఇద్దరొచ్చారు. అయితే అది తింటేనే అన్నం తింటేనే కడుపు నిండినట్టుగా అనిపిస్తా ఉంటది కొంతమందికి. వేరేది తిన్నా కడుపు నిండినట్టు అనిపించదు. దానిలోంచి బయటికి రావాలి. వైట్ రైస్ మానేసేయాలి. బ్రౌన్ రైస్‌లోకి రావాలి. బ్రౌన్ రైస్ వాడండి. రిఫైన్డ్ ఆయిల్ మానేయండి. గానుగ నూనె వాడండి. యాక్చువల్‌గా ఆలివ్ ఆయిల్ వాడాలి. ఇప్పుడు నేను ఆలివ్ ఆయిల్ వాడట్లేదు కాబట్టి నేను గానుగ నూనె వాడుతున్నా కాబట్టి మీకు గానుగ నూనె చెప్తున్నాను. కొన్ని రోజులు ఆయిల్ వాడాను నేను కొన్ని రోజులు. మళ్ళీ తర్వాత ఏదో అంటే అది కాస్ట్‌లీ కొంచెం. ప్లస్సు అది అనుకున్న చోట అనుకున్న ధరలో దొరకకపోవడం వల్ల నేను గానుగ నూనె వాడుతున్నాను. రిఫైన్డ్ ఆయిల్ వాడట్లేదు. గానుగ నూనె అలవాటు చేసుకోండి. మీ అలవాట్లు ఈ కొన్ని అలవాట్లు మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతాయి.
అన్నింటి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండే అలవాటు చేసుకోండి. ఇగోని పక్కన పడేసేయండి. భర్త పట్ల, భార్య పట్ల, వస్తువుల పట్ల, స్నేహితుల పట్ల, ఇంటి పట్ల, అన్నింటి పట్ల కృతజ్ఞత భావంతో ఉండే అలవాటు చేసుకోండి. మీరెంత కృతజ్ఞతతో ఉంటే అంతగా మీకవి సహాయం చేస్తాయి. మీ మొబైల్ పట్ల మీరు కృతజ్ఞత భావంతో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ మొబైల్ ఎక్కువ కాలం మీకు పనిచేస్తుంది. ఎక్కువ కాలం లైఫ్ టైమ్ ఇస్తుందన్నట్టు. సంవత్సర కాలం పనిచేయాల్సిన నమస్తే. అయితే ఎక్కువ కాలం ఏదైనా సరే, ఇల్లైనా సరే, ఏదైనా సరే, మీకు మనిషి అయినా సరే, మీకు మీ పట్ల ప్రేమ చూపించాలంటే మీరు కృతజ్ఞత భావంతో ఉండాలి. తర్వాత ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. మీ దగ్గరున్నది ఏదైనా సరే ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. బట్టలుంటే బట్టలిచ్చేయండి. డబ్బులుంటే డబ్బులివ్వండి. చాలా బాగుంది మేడం. డబ్బులుంటే డబ్బులిచ్చేయండి. తర్వాత ఆహ్, ఏవైనా వస్తువులుంటే వస్తువులిచ్చేయండి. మీ దగ్గర ఏవుంటే అవి. కానీ మీరు బట్టలు ఇస్తే మాత్రం మీ బట్టలు ఎవరికైనా ఇస్తే కనుక మీ బట్టలను తొడ్డుప్పులో వేసి నీళ్ళలో కాసేపు నానబెట్టి గంట, 2 గంటలు నానబెట్టేసి వాటిని జాడిచ్చేసి ఎండేసి ఇవ్వండి. అప్పుడు అందులో మీ ఎనర్జీ ఉండదు. మీ బట్టల్ని ఊరికనే ఇస్తే గనక మీ జీవితంలో ఉన్న ఆనందాన్ని వాళ్ళకిచ్చినట్టే అవుతుంది. ఓకే. మీ దగ్గర జ్ఞానం ఉంటే జ్ఞానం ఇవ్వండి. ఏదుంటే అది ఇవ్వండి. ఓకే. మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి. లాస్య రమేషో, సుకన్యనో. మీరిద్దరు జాబ్‌లు చేయట్లేదు కదా! ప్రస్తుతానికి చేస్తున్నారా ఎవరైనా? ఇద్దరు చేయట్లేదు. ఓకే. ఇద్దరు జాబ్ చేయట్లేదు గదా! చేయట్లేదు. మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి. మీరు క్లాస్ జెప్పాలి. మీకు అనుకూలమైన టైంలో. ఏమంటారో క్లాస్ జెప్పాలి. అట్లన్నా మీరు కనీసం ఆహ్, ప్రతిరోజు అర్థం ప్రక్రియ చేస్తారు. ఓకే. తర్వాత వెంకటరత్నం గారు గూడా. అప్పుడన్నా రోజు జేస్తారు క్లాస్. రోజు అర్థం ప్రక్రియ జేస్తారు. ఈ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ గూడా ప్రతిరోజు చేయాలి మీరు. అలవాటు చేసుకోవాలి. ఓకే. మీ జీవితాల్లో వచ్చిన మార్పుల్ని జూసి నేను అవకాశం ఇవ్వాలి. కానీ మీరు చేయట్లేదని అవకాశం ఇస్తున్నాను. అది కూడా మీ మంచి కోసం. అలా అయితే నేను ఇతరులకు చెప్పాలి గాబట్టి చేస్తాను. ప్రతిరోజు ధ్యానం జేయాలి. కనీసం అరగంట జేయాలి. ప్రతిరోజు అద్దం ప్రక్రియ జేయాలి. ప్రతిరోజు హృదయం ప్రక్రియ జేయాలి. అలవాటు చేసుకోవాలి. ఎంతటి పెద్ద సమస్య అయినా సరే ధ్యానంతో పాటుగా అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ మీరు చేస్తే గనక అది పోతుంది. కానీ ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు అన్నం తింటున్నాం. ఈ శరీరాన్ని కాపాడుకోవడం కోసం. ప్రతిరోజు స్నానం చేస్తున్నాం. ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం. ప్రతిరోజు పనులు తోముకుంటున్నాం. ఈ పనులని శుభ్రంగా ఉంచుకోవడం కోసం. అలాగే ప్రతిరోజు ధ్యానం చేయాలి. ప్రతిరోజు అద్దం ప్రక్రియ చేయాలి. ప్రతిరోజు హృదయం ప్రక్రియ చేయాలి. ఎందుకు? మనం ఆనందంగా ఉండడం కోసం. ఇతరుల చేత ప్రేమించబడటం కోసం. అయితే మనందరికీ చిన్నప్పుడు తల్లిపాలు తాగి మనం ఏం చేసాం? తల్లిపాలు లిక్విడ్ తీసుకున్నాం. ద్రవ పదార్థం ద్వారానే మనం బతికాం. ఓకే. ఎదిగాం అంతగా. అంతా చేసాం. అయితే ఈ ద్రవ పదార్థం ద్వారా మనకి అరుగుదల తొందరగా అయ్యేది. మన జీర్ణ వ్యవస్థ మీద ఏ ఇబ్బంది పడేది కాదు. చాలా ఈజీగా డైజెషన్ అయిపోయేది. ఆహ్, ఎక్కువగా ఎన్ని సార్లైనా పాలు తాగేవాడు పిల్లోడు. అయితే ఏం చేస్తున్నారు? మనం మెల్లిమెల్లిగా వాళ్ళకి ఘన పదార్థం అలవాటు చేస్తూ వచ్చారు. ఘన పదార్థం అలవాటు చేస్తూ వచ్చి అన్నం, తర్వాత ఈ బ్రిటిషర్స్ వేరే వాళ్ళంతా కూడా మనల్ని కంట్రోల్ చేయడం కోసం అంటే చెప్పాలంటే కలియుగ ప్రభావం
భూమిని చీకటి శక్తులు శాసించే కారణం ఇలా దేవతల నుంచి వాళ్ళకు చేతిలోకెళ్ళడం, వాళ్ళ అదుపు తీసుకొని కంట్రోల్ చేయడం అందరిని. ఇలా ఈ కారణాల చేత కూడా జరిగాయి. మీరు ఇప్పటి నుంచి ద్రవ పదార్థాన్ని భాగం చేసుకోండి మీ జీవితంలో. ఓకే. ఇలా జ్యూసెస్ తాగండి. నైట్ అంతా జ్యూసెస్ మీద ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్నింటికన్నా ఉత్తమమైన అలవాటేంటి అంటే, మీరు ద్రవ పదార్థాన్ని తీసుకోవటం. అప్పుడు మీ వెయిట్ తగ్గిపోతుంది. బ్యాలెన్స్‌గా ఉంటుంది. మీ బాడీలో కొవ్వు తగ్గిపోతుంది. మీకు తెలియని అనారోగ్యాలేవైతే ఉన్నాయో అవి గూడా తొలగిపోతాయి. కాకపోతే ఏంటంటే, అదిప్పుడు నేను చేయట్లేదు. ముఖ్యంగా ఈ క్లాసు చేయడానికి ఇది ఒక కారణం. మిమ్మల్నందరినీ ద్రవ పదార్థానికి అలవాటు చేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటయింది. ఆ ప్లాట్‌ఫార్మ్‌లోకి నేనెళ్తున్నాను. మీరంతా గూడా రండి. ఓకే. ఉచితంగా ఒక మాస్టర్ తీసుకుంటున్నాడు. నేనెప్పటినుంచో ఈ ద్రవ పదార్థం అలవాటు చేసుకుందామని అనుకుంటూ వచ్చాను గానీ, చేసుకోలేకపోయాను. కారణం ఏంటంటే, ఆహ్, ఎవరు తోడు లేకపోవడం, ఏ ప్లాట్‌ఫార్మ్ ఒకటి కరెక్ట్‌గా దొరక్కపోవడం కూడా కారణమే యాక్చువల్‌గా. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి జరుగుతుంది. మీరెవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో 24 రోజులు జ్యూస్ మీద ఉండాలి. కండిషన్స్ ఉంటాయి మామూలుగా. మొదటి 2 రోజులు జ్యూస్ మీద ఉంటాం. తర్వాత మళ్ళీ 2 రోజులు భోజనం అంట. సో, ఘనపదార్థం తినొచ్చు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు జ్యూస్ ఉంటుంది. ఇలా, ఇలా చేయాలి యాక్చువల్‌గా. అశ్విని గారు, బెంగుళూరు నుంచి అశ్విని గారని మన సంతాన ప్రాప్తిరస్తు అనే క్లాస్‌కి వచ్చారావిడ. కొన్ని రోజులు చేశారు. ఆవిడ ఇప్పుడు నాకు ఫోను జేసి అంటే ఆవిడ ఒక గ్రూప్ సిద్ధం జేశారు. ఆ గ్రూప్‌కి ఆవిడే హెడ్ అన్నట్టు. ఆవిడకి నేను అప్పుడు గురువుండే. ఇప్పుడు నాకు గురువుగా ఉందావిడ. ఓకే. గురువు కూడా కాదు మెంటర్ అనుకోండి. అయితే ఇది చేయడం వలన బాడీలో చాలా అనారోగ్య సమస్యలు పోతాయి. ఓకే. నేను కూడా దీనిలోకెళ్తాను. నేను కూడా ఈ అలవాటు చేసుకుంటాను. అప్పుడు ఆ క్లాస్‌లో మీరంతా చేస్తూ మీరు చేస్తున్నది షేర్ చేస్తూ ఖచ్చితంగా పాటించాలి దానిలో. మేబీ అక్కడ మీకు నేను గురువులా ఉండకపోవచ్చు. ఒక స్నేహితుడిలా ఉండొచ్చు. ఎందుకంటే నేను గూడా ఒక కొలీగ్‌ని గదా మీకు అందుకోసమని. అయితే ఇది 16వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ అంతా గూడా నేను మీకు చెప్తాను గానీ, నాకు అది కొద్దిసేపే ఉంటుంది. ఎక్కువ సమయం ఉండదు క్లాస్. గంటలు గంటలు ఏముండదు. ఆహ్, మీరు నాకు మీ నంబర్ పంపించండి. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేను వాళ్ళని ఆ వ్యక్తికి పంపిస్తాను. వాళ్ళు మీకు కాల్ చేసి మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మీకు చెప్పి నియమాలు జెప్పి. అయితే పిల్లలకి కూడా చిన్నప్పుడు పాలిస్తున్నారు. ఇంకా పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉంటే గనక ఈ క్లాస్‌లో అంటే పెళ్లి కాని వాళ్ళు, ఇంకా పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే గనక, వాళ్ళకి పిల్లలు పుడితే గనక వాళ్ళ విషయంలో మీరు, మీరు పాలివ్వడం అయిపోయాక వాళ్ళకి ద్రవ పదార్థమే అలవాటు చేయండి. ఓకే. సమాజానికి వ్యతిరేకంగా ఎళ్ళడమే. కానీ మొదటి నుంచే మీ కాబోయే భర్తని లేదా మీ భర్తని సిద్ధం చేయండి. తర్వాత తెల్లయ్యాక పిల్లలకి పాలు ఒకావిడ ఆహ్, 2 సంవత్సరాలు ఇస్తానని అనుకుందట. వాళ్ళ ఇంకొక ఆవిడ వాళ్ళ అమ్మ 4 సంవత్సరాలు ఇచ్చిందని జెప్పి, నేను 3 సంవత్సరాలు ఇస్తానని జెప్పి 3 సంవత్సరాలు ఆవిడ పాలిస్తుంది. మీరెంతగా అంటే మీ మీరు ఆహ్, మీ అందం పోతుందనో, లేదా వేరే కారణాల చేతనో, ఇంకే కారణాల చేతనో మీరు కనుక పాలు పిల్లలకి తక్కువ సమయం ఇస్తే గనక ఏమవుతుందనంటే, పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. మీరు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇవ్వమని చెప్పను నేను గానీ, కనీసం తక్కువలో తక్కువ సంవత్సరమైనా తప్పనిసరిగా ఇవ్వండి. ఓకే. సంవత్సరమైనా సరే తప్పనిసరిగా ఇవ్వండి. అయితే ఈ అలవాట్లు మార్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ అలవాట్లు మీరు మీ జీవితంలో చేసుకోవాలి. ఇతరులకు చెప్పాలి. ఇతరులు ఆచరించేలాగా చూడాలి. మీరు ఆచరిస్తేనే వాళ్ళు ఆచరిస్తారు. తర్వాత
ప్రతిరోజు రాత్రి అద్దం ప్రక్రియ చేసే పడుకోవాలి. చేసినాక కాసేపు ధ్యానం చేసుకొనే పడుకోవాలి. ప్రతిరోజు చేయడంతో పాటుగా ఇది చేయాలి. ఓకే. అయితే తర్వాత ఉదయం లేవగానే మనందరికీ బ్రష్ చేసుకోవడం అలవాటుంది గదా! ఉదయం లేవగానే వాష్‌రూమ్ ఎళ్తాం. అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు సీసా బాటిల్ తెచ్చుకోండి. సీసా. నేను వాడుతున్నాను. కాబట్టి మీరు గూడా వాడండి. మీరు సీసా వాడలేమంటే ప్లాస్టిక్ పక్కన పడేసేయండి. స్టీల్ బాటిల్ వాడండి. ఓకే. స్టీల్ బాటిల్లే వాడండి. ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్ ఉంచొద్దు. ప్లాస్టిక్ పదార్థాలు అసలు ఉంచొద్దు. నేనిప్పుడు ఉంచాను కొన్ని. కొన్ని ఏంటంటే ఆహ్, పోపు డబ్బాలు ఇట్లాంటివి ఉంటాయి గదా! కొన్ని. కొన్ని డబ్బాలున్నాయి నా దగ్గర ప్రస్తుతానికి. నాకు పెళ్లయ్యాక అవన్నీ తీసేసి పడేస్తాను. నేను వంట చేసేది తక్కువ. ఏదో కొద్ది కొద్దిగా వాడుతా ఉంటాను. కాబట్టి ఆహ్, ఆ కొద్దిగా వాడేటివి గూడా స్టీలియే ఉన్నాయి. కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి. ఇప్పుడే అన్ని స్టీల్ సామాన్లు కొంటే కొనడం ఎందుకు? పెళ్లయ్యాక మా ఆవిడొచ్చాక కొన్నానులే అని కొనలేదింకా. అయితే స్టీల్ డబ్బాలు మాత్రమే వాడండి. కుదిరితే సీసయి వాడండి. సీసయి వాడితే మీరు వాడేవన్నీ గూడా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. మీరే ఆహార పదార్థం వాడినా సరే సీసయి వాడితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. స్టీల్ కంటే సీసయి వాడితే మీకేంటంటే కనిపిస్తాయి బయటికి. తాజాగా ఉంటాయి. స్టీల్ అయితే కనిపించవు గదా! మరేం జేయమంటారంటే దాని మీద రాసి పెట్టుకోండి. పేపర్‌తోనో దేనితోనో రాయండి. ఇది కందిపప్పు, ఇది ఉప్పు అని. ఉప్పంటే గుర్తొచ్చింది. తెల్ల ఉప్పు మానేసేయండి. సైంధవ లవణం వాడండి. నేను 'గ్రామీణ న్యాచురల్స్' అని ఒక ఉంది. కొట్టండి గూగుల్‌లో మీకు దగ్గరలో ఉంటే తీసుకోండి. కొన్ని చోట్ల స్టోర్‌లో ఉంది. అందులో కొన్ని ఐటెమ్స్ బాగున్నాయి. నేను పింక్ సాల్ట్ తెచ్చుకున్నాను. పింక్ రాక్ సాల్ట్. అది బాగుంది. దానిలో ఇసుక ఏమీ లేదు. కలర్ అయితే నేను చెక్ చేయలేదు. వాళ్ళు ఏం చెక్ చేయలేదు. వాళ్ళు మాత్రం ఎప్పుడూ క్వాలిటీ ఇస్తా ఉంటారు చాలా. కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ అది మనకు బయట దొరికే ఉప్పు రూ. 30, రూ. 40 ఉండొచ్చు కానీ, అది కిలో రూ. 85 ఉంది. కానీ మన ఆరోగ్యం కోసమే. నేను ఈ మధ్యన ఏదో వీడియో చూసాను. ఈవెన్ పక్షవాతం గూడా వస్తదంట. మనం వాడే ఉప్పుతోని. ఒకాయన జెప్తున్నాడు. అది పూర్తిగా నేను చూడలేదు. రావడానికి అవకాశం ఉందని. మనకి అన్నీ కూడా బీపీ వచ్చే విధంగా ఉప్పుని అలవాటు చేశారు. షుగరొచ్చే విధంగా చక్కెరను అలవాటు చేశారు. క్యాన్సరొచ్చే విధంగా ఎన్నో అనవసరమైన ఆహార పదార్థాన్ని అలవాటు చేశారు. పిల్లలందరికీ బయట ఆహారం తినకుండా పూర్తిగా మీరు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళని బయట ఆహారం అస్సలు తీసుకోనివ్వకూడదు. మీరంతగా తీసుకోవాలంటే హోమ్ మేడ్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని. పల్లి పట్టి, నువ్వుల పట్టి, డ్రై ఫ్రూట్సు ఇవి చేయండి. ఇంట్లో పిండి వంటకాలుంటాయి. చుడువ అంటారు అటుకులు. అవి, గారెలు, తర్వాత ఆహ్, ఇంకా చేగోడీలని అవి ఇవి ఉంటాయి. ఆ పిండి వంటలు చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి గూడా చేయండి. ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉంటున్నారుగా సుకన్య గారు అండ్ లాస్య గారు. చేసుకొని తినండి బాగా. లావవ్వండి కొంచెం. తింటూ ఉంటే గూడా హ్యాపీనెస్ ఒస్తది గదా! కొన్ని జేస్తే గూడా హ్యాపీనెస్ ఒస్తది. తర్వాత భలే ఇస్తున్నారు మాస్టర్స్ పాయింట్స్. ఇప్పుడు మీ ఆనందం ఎక్కడ ఉంది? మీరేం చేస్తే ఆనందంగా ఉంటారు? పెన్ను, పేపర్ తీసుకొని రాయండి. మీరేం చేస్తే ఆనందంగా ఉంటారు. నాకు మాత్రం యూట్యూబ్‌లో షార్ట్స్‌ని పైకి ఇలా, ఇలా అంటా ఉంటే ఆనందంగా ఉంటానని మాత్రం చెప్పకండి. వీడియోలు చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటానని మాత్రం చెప్పకండి. అది అలవాటే కాదు. అలవాటుంటే మానేయండి. మీరేం చేస్తే ఆనందంగా ఉంటారు? మీకేం చేస్తున్నప్పుడు ఆనందమొస్తుంది. కొంతమందికి పాటలు వింటే ఆనందమొస్తుంది. కొంతమందికి ఆహ్, డాన్స్ చేస్తే ఆనందమొస్తుంది. కొంతమందికి పిల్లలకు పిండి వంటలు చేస్తే ఆనందమొస్తుంది. కొంతమందికి వాళ్ళ ఆయనతో ఎక్కువ సేపు మాట్లాడుతూ ఉంటే ఆనందమొస్తుంది. కొంతమందికి వాళ్ళ ఆవిడతో ఎక్కువ సేపు మాట్లాడుతుంటే ఆనందమొస్తుంది. ఉందో లేదో తెలీదు నాకు గాని. అంటే అనిపిస్తుంది అలా ఉండొచ్చు బహుశా. ఓకే. ఇలా మీకు
ఏం చేస్తే ఆనందం వస్తుంది? నాకు పాటలు వింటే ఆనందం వస్తుంది. ఎక్కువ సేపు సాధన చేస్తే ఆనందం వస్తుంది. క్లాసులు తీసుకుంటే ఆనందం వస్తుంది. క్లాసుల్లో మీ జీవితాలు మారినట్టు మీ అనుభవాలు పంచుకున్నప్పుడు ఆనందం వస్తుంది. కొత్త కొత్తవి సంకల్పాలు కనిపెడితే ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది. నాకు సమస్యలొచ్చినప్పుడు కాస్తో కూస్తో భయపడ్డా, దాని మీద విజయం సాధించినప్పుడు ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది. ఏదో ఒక సంకల్పం కనిపెట్టి దాన్ని పడగొడతామన్నట్టు. అలా ఇంకెక్కువ ఆనందం వస్తుంది. మీ ఆనందం ఎందులో ఉంది? ఏం చేస్తే మీరు ఆనందంగా ఉంటారు? కొంతమందికి తింటే ఆనందంగా ఉంటుంది. తినండి. కొంతమందికి కానీ షుగర్ మాత్రం తినకండి. షుగర్ అంటే చక్కెర బుక్కడం బాగా అలవాటు సార్ నాకు. నేను బుక్కొచ్చా సార్ ఒక రోజుకో డబ్బా అంటే వద్దనే చెప్తాను నేను. ఓకే. స్వీట్లు తినడం బాగా అలవాటు సార్ అంటే తినండి స్వీట్లు గాని, బెల్లంతో చేసినవి తినండి. బెల్లంతో చేసినవి గూడా దొరుకుతున్నాయి. కాజు బర్ఫీ మొన్న నేను మా చెల్లె వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తిన్నాను. బెల్లంతో చేసిన కాజు బర్ఫీ. చాలా బాగుంది. తర్వాత మీరు స్వీట్స్ తిన్నా గూడా, బెల్లంవి తిన్నా కూడా దాని పైన అల్యూమినియం కవరు ఏదైతే వాడుతున్నారో అల్యూమినియం ఫాయిల్ వాడుతున్నారు. అల్యూమినియం ఫాయిలు తీసేసి తినండి. మీరు బయట ఆహారం ఆర్డర్ చేయడం మానేసేయండి. ఆర్డర్ చేయాల్సొస్తే వాళ్ళు అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టిస్తారు. అలా ఇస్తే తిరిగిచ్చేసేయండి. నాకు మామూలుగా కవర్‌లో ఏసి ఇవ్వండని చెప్పండి. బట్టలో ఏసి ఇవ్వమని చెప్పండి. అల్యూమినియంది పతలా కవర్ లాంటిదుంటది వాడొద్దు. ప్యాకింగ్ గూడా అల్యూమినియం కవర్స్‌లో వాడొద్దు. మీరు ఆరోగ్యంగా అంటే మీరు కొనడానికి ఖర్చు పెట్టి, తర్వాత డాక్టర్‌కి ఖర్చు పెట్టే బదులు, కొనేటప్పుడే ఖర్చు తగ్గిచ్చేస్తే, తర్వాత మీరు ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు డాక్టర్ దగ్గర. తర్వాత నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినకండి. ఏ రోజు ఆహారం ఆ రోజే తినేయండి. మీరు ఎంత తాజా ఆహారం తీసుకుంటే, అంత ఎక్కువ మీ లోపల చురుకుతనం ఉంటుంది. మీ లోపల కాంతి నిలువ ఉంటుంది. అంటే మీరు చేస్తున్న ప్రక్రియల వల్ల ఏర్పడిన కాంతి మీ దగ్గరే ఉంటుంది ఎళ్ళిపోకుండా. మీరు ఎంత తాజా ఆహారం తింటే అంత మంచిది. తాజా ఆహారం అంటే ఫ్రిడ్జులలో నిన్నటిది మిగిలింది పెట్టేయొద్దు. పడేయండి లేదా వేరే వాళ్ళకిచ్చేయండి. లేదా అక్కడికక్కడికి అయ్యేటట్టు చూడండి. తర్వాత పచ్చడ్లు తినడం మానేయండి. పచ్చళ్ళల్ల ఎర్రగా ఉంటది. ఏంటిదండి అది? పచ్చడి ఎర్రగా అవ్వడానికి కారణం ఏంటండి? కారం. అంత ఎర్రగా ఉండే పచ్చడిని తింటున్నారా అంటే ఎంత కారం తింటున్నారు? ఆ పచ్చడి తినే బదులు ఒక అర్ధ కిలో, పావు కిలో కారం నోట్లేసేసుకోండి అయిపోతది. ఎలా ఉంటది? మనకి అలవాటు చేశారు పచ్చళ్ళు. పచ్చళ్ళు మానేయండి. నేనెప్పుడో మానేశాను పచ్చళ్ళు. ఓకే. ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ అసలు వాడడమే లేదు నేను. మా అమ్మ బలవంతంగా తెమ్మంటే తెచ్చాను. కానీ వాడట్లేదు నేను. నిమ్మకాయలు ఏమన్నా పెడుతున్నాను అంతే గాని, ఆహార పదార్థాలు అసలు నేను ఏ రోజు ఆ రోజే. ఈ రోజు ఆహారం ఇలా అయిపోతుంది. ఉండదు రేపటికి. ఉంటే గూడా పడేస్తాను నేను తినను. ఓకే. తాజా ఆహారం. ఎంత ఆహారం తాజాగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు మీరు. ఏ రోజు ఆ రోజు. కొన్ని పిండి వంటలంటే మనం మార్చలేము. అలాగే చుడువ ఇలాంటివుంటాయి. మీరు ఇంట్లోనే చేసుకోండి. మీకు బయట తినాలనిపించినవన్నీ ఇంట్లో చేసుకోండి. మీ కళ్ళే మాయ చేస్తాయి. మీ కళ్ళతో బయటి వస్తువుల్ని చూడడం మానేసేయండి. అప్పుడే కంట్రోల్‌లో ఉంటారు. బయటికెళ్ళినప్పుడల్లా అక్కడేముంది, ఇక్కడేముంది, అదేంటి, ఇదేంటి అని చూస్తా ఉంటారు గదా! అప్పుడు అది కావాలి, అది తినాలి అనిపిస్తది. కళ్ళని కంట్రోల్‌లో ఉంచితే మీ జీవితంలో చాలా విషయాలు మీ కంట్రోల్‌లో ఉంటాయి. ఆడవాళ్ళనెందుకు అప్పట్లో కిందికి చూస్తూ నడవాలి రోడ్డు మీదెళ్తే అని జెప్పేవాళ్ళు. ఎందుకంటే యాక్చువల్‌గా అంటే ఆడవాళ్ళది చంచల స్వభావం అంటారు యాక్చువల్‌గా. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు.
చూస్తే గనక ఇంకా ఎక్కువ చంచలత్వానికి లోనయ్యి వాళ్ళ కంట్రోల్ కోల్పోతారు. కాబట్టి మగవాళ్ళు గూడా అంతే. కళ్ళు అసలు మనసు కంట్రోల్ అంతా ఇక్కడే ఉంది కళ్ళ మీద. అందుకే ఈ లాజిక్ తెలిసిన వాళ్ళేం జేస్తున్నారు? డీమార్ట్ లాంటి షాపులు పెడుతున్నారు. మోర్ లాంటి షాపులు పెడుతున్నారు. అక్కడికెళ్తే మీరేం జేస్తారు? ఒకటే వస్తువు కోసం బోతారు. లేదా ఒక 5 వస్తువుల కోసం బోతారు. ఎన్ని తెస్తారు తిరిగి? 10 వస్తువులు తెస్తారు. మనసుని నేను జయించాను కాబట్టి, అందరికీ అందించే స్థితిలో నేనున్నాను కాబట్టి, నాకొక్క వస్తువు అవసరం అంటే ఒకటే వస్తువు తెచ్చుకుంటాను. లేదా 2 వస్తువులు తెచ్చుకుంటాను నేను అవసరమని. ఆడికెళ్తే అంత పెద్ద షాప్‌కెళ్ళినా గూడా. అక్కడేం జేస్తున్నారు? మీ కళ్ళని మాయ జేస్తున్నారు. మీ కళ్ళకి అన్నీ కనిపించేలాగా పెడుతున్నారు. అన్నిటిని చూస్తూ చూస్తూ పోతున్నారు. ఎక్కడేముంది? ఎక్కడేముందని. మీకేం గావాలి? అదెక్కడుంది? తెలుసుకొని అక్కడికే ఎళ్ళిపోయి, ఆడనే చూసుకొని తీసుకోవచ్చు గదా! అన్నీ చూసుకుంటూ ఎళ్తారు. చూసుకుంటూ ఎళ్తే ఏమవుతుంది? అరే! ఇది లేదు గదా! అది లేదు గదా! అది ఉంది గదా! అని జెప్పి తీసుకుంటారు. ఇంకొక అలవాటు చేసుకోవాలి. ఏంటంటే, మీ జీవితంలో రాసారా? మీకు ఆనందం ఇచ్చే విషయాల్ని? రాయండి. కొంతమందికి బాత్‌లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే ఆనందం ఉంటది. అంటే నీళ్ళల్లోనే. నీళ్ళలో కూర్చుంటారు బకెట్‌ల. ఇంగ అంతే. బయటికి బయటికి రారు. అంటే కొంతమందికుంటుందట్లా. చిన్న పిల్లలు గావచ్చు, పెద్ద పిల్లలు గావచ్చు. యెస్. ఎంజాయ్ జేయండి. ఏం గాదు. కాకపోతే ఇంట్లో వాళ్ళు ఎనక నుంచి అడుగుతూ ఉంటారు. ఇంకా ఎంతసేపు, ఇంకా ఎంతసేపు అని జెప్పి అతను. అలా ఉంటాయి కొన్ని కొన్ని రకాల అలవాట్లు. ఆనందంగా ఉండడానికి మీరు చేసేవి చేయండి. వాటిని వదిలిపెట్టొద్దు ఆ అలవాట్లని. అయితే సుకన్య గారైనా సరే, రాశి రమేష్ గా రమేష్ రమ్ రాశి రమేష్ గారైనా సరే, మీకే సమయంలో వీలైతదో తెలుసుకొని చెప్పండి. అప్పుడే మీ ఇంట్లో కూడా మీకు బిగించి ఉన్న సంఖ్యలు తెగిపోతాయి. ఏవైనా ఉంటే. ఉన్నట్టుగా నాకు సుకన్య గారికి విషయంలో అనిపిస్తుంది. లాస్య రమేష్ గారికి నాకు తెలీదు. అనిపించింది. ఒకరోజు చూసాను కాబట్టి క్లాస్‌లో తెలిసింది. అయితే మీరు ఏవైతే చేస్తే మీరు ఆనందంగా ఉంటారో, ఆ పని చెయ్యకుండా ఆ రోజు గడపొద్దు. తప్పేం లేదు. ఓకే. మీకు కొన్ని చెప్పకూడని విషయాలు గూడా ఉంటాయి. మీకవి చేస్తే ఆనందం వస్తుంది. ఓకే. అది కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఇది ఇక్కడ చెప్పాలో, చెప్పకూడదో నాకు తెలీదు గానీ, సరే వదిలేసేయండి. అయితే మీకు ఏది చేస్తే ఆనందం వస్తుందో అది చేయండి. మీరు దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా సృష్టి జరుగుతది. మీకు సమయం లభిస్తుంది. మీరు ఆ పని జేయడానికి అవకాశం లభిస్తుంది. ఏదో ఒక విధంగా అది జరుగుతుంది. ఓకే. తర్వాత మీ మీరేదైతే కావాలనుకుంటున్నారో దాని మీద దృష్టి పెట్టే అలవాటు చేసుకోండి. అది సాధించే వరకు మీరు పక్కకు జరగకుండా ఉండేలాగా అలవాటు చేసుకోండి. మీ ఫోకస్ డైవర్ట్ కాకుండా చూసుకోండి. అదొక అలవాటు చేసుకోండి. తర్వాత ఉదయం లేవగానే పడిగడుపున నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. 2 లీటర్ల నీళ్ళు తాగాలి. అలవాటు చేసుకోండి. మీరు ఒక గ్లాస్‌తో మొదలుపెట్టండి. 2 గ్లాసులతో మొదలుపెట్టండి. లేదా లీటర్ వాటర్‌తో మొదలుపెట్టండి. 2 లీటర్లు వాటర్. నోరు పుక్కిలించకుండా తాగాలి. మన లాలాజలంలో మెడిసిన్ ఉంటుంది. ఎప్పుడైతే నోరు పుక్కిలించకుండా మనం పడిగడుపున తాగుతామో, అప్పుడు మన శరీరంలో ఉన్న మలినాలు అన్నీ కూడా పోతాయి బయటికి. విష పదార్థాలన్నీ గూడా బయటికెళ్ళిపోతాయి. నేను చేస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి. ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ గాని, సీస గాని వాడండి. వంటగదిలో నీళ్లు తాగడంలో. ఓకే. తర్వాత లేచాక వాష్‌రూమ్ పోయొచ్చాక బ్రష్ చేసుకుంటాం. బ్రష్ చేయడం అనేది మీకు కట్టె బ్రష్‌లు గూడా దొరుకుతున్నాయి. ఈ గ్రామీ న్యాచురల్స్‌లో దొరుకుతాయి మీకు. తెచ్చుకోండి. ఆహ్, ఇంకా వేరే ఏమైనా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏమన్నా చోట అమ్మేటివి ఉంటే అక్కడ గూడా దొరకొచ్చు. ప్లాస్టిక్ బ్రష్ వాడడం మానేసి అది తెచ్చుకొని అది వాడండి. పేస్ట్, షుగర్ పేస్ట్‌లున్నాయి. వీకో వజ్రదంతిలో షుగర్ ఉండదు. షుగర్ ఫ్రీ టూత్ పేస్ట్ అని ఉంటుంది.
చూడండి వీకో వజ్రంతి షుగర్ ఫ్రీ అని తెచ్చుకోండి. షుగర్ ఫ్రీ టూత్ పేస్ట్లు వాడండి. కెమికల్ ఫ్రీ సబ్బులు వాడండి. దానికి సంబంధించిన లింక్స్ నేను వెతికి పెడతాను మీకు నేను కూడా కెమికల్ ఫ్రీదే వాడతాను సబ్బులు. కెమికల్ ఫ్రీ షాంపూ వాడండి. షాంపూల వల్ల మీకు పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం ఉంది. షాంపూలలో కెమికల్స్ వాడుతున్నారు. మీ యొక్క నుదురు అనేది చాలా సున్నితమైంది. ఆ నుదురు మీద అప్లై చేసేవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. షాంపూలలో కెమికల్స్ కలిపి పిల్లలు పుట్టకుండా చేస్తారు. షాంపూలు వాడే వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం ఉంది. ఏ షాంపూ వాడండి మరి? ఖాదీ షాంపూ అని ఉంటుంది. ఖాదీ నేచురల్ షాంపూ అని ఉంటుంది. అది వాడండి. లేదా కుంకుడుకాయ రసం వాడండి. ఇవి మాత్రమే వాడండి షాంపూలు. వేరే షాంపూ వాడొద్దు. ఖాదీ నేచురల్ షాంపూ వాడితే కూడా మీ జుట్టు ఊడిపోతుంది. అసలు ఒక ఎంటిక కూడా ఊడిపోదు. మా అన్నయ్య ఒకసారి మా ఇంటికొచ్చినప్పుడు వాడాడు. నాకు తెలీదు. బావుందన్నాడు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మళ్ళీ అడిగాడు. ఎక్కడుందిరా అది నేను వాడుతున్నాను అంటే, ఎందుకని అంటే, అది ఒక్క ఎంటిక కూడా ఊడట్లేదు. చాలా బాగుంది అని చెప్పి. నేను అదే వాడుతున్నాను. ఓకే. తర్వాత మీరు హెయిర్ కలర్ వాడితే గనక నేచురల్ హెయిర్ కలర్ వాడండి. అనూస్‌కి సంబంధించిందైతే నేచురల్‌గా ఉంటుంది. తర్వాత లేదు అనంటే మైదాకు ప్లస్ ఇండికా అని ఉంటుంది. ఇండికా పౌడర్ అని ఉంటుంది. అంటే ఇండికా కంపెనీ గాదు. సెపరేట్‌గా మైదా హెన్నా ఎట్లయితే దొరుకుతదో, ఇండికా గూడా బ్లాక్ కలర్‌లో ఏదో సంథింగ్ దొరుకుతుంది. అది 2 మిక్స్ చేసుకొని దానికి సంబంధించిన వీడియో గూడా మీకు పంపిస్తాను నేను. అడిగినా అడగడం చూస్తాను. గుర్తుంటే పంపిస్తాను నేను. గుర్తు లేకపోతే గుర్తు చేయండి. అలా నేచురల్‌ది మాత్రమే వాడండి. బయట హెయిర్ కలర్స్ వాడకండి. మీరు బయటికెళ్ళి వేయించుకున్నా గూడా అదే కలర్ తీసుకెళ్ళి వేయించండి. వేయమని చెప్పండి వేస్తారు. తర్వాత మెల్లిమెల్లిగా మీరు ద్రవ పదార్థంలోకి రావడం కోసం కనీసం రోజుకి ఒక పూటైనా సరే మీరు ద్రవ పదార్థాలు తీసుకోండి. ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే ఏదైనా సాధ్యమే. మగవాళ్ళకి అన్నీ సాధ్యం కాదు. వాళ్ళకు చేయడం అలవాటు కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు లేరు కాబట్టి నాకు సాధ్యం కాదని చెప్తున్నా ఇండైరెక్ట్‌గా. ఓకే. కాకపోవచ్చు కానీ సాధ్యం చేసుకుంటాను. మీరైతే ఆడవాళ్ళు మీకు అలవాటు కాబట్టి మీరు జ్యూస్‌లు చేయడం, పనులు చేయడం బాగా అలవాటు కదా! మగవాళ్ళకి ఇంట్లో పనులు చేయడం అలవాటు లేదు కదా! అందుకోసమని. అయితే మగవాళ్ళు ఇంట్లో పనులు చేయడం అలవాటు చేసుకోవాలి. ఆడవాళ్ళు మగ పిల్లలకి ఇంట్లో పనులు చేయడం అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి. ఇల్లు ఊడవడమో, లేకపోతే బోర్లు తోమడమో చిన్న చిన్న పనులు. బట్టలు ఉతకడం అంటే మగవాళ్ళు చేయడం అంటే అమ్మో! చాలా పెద్ద పని. అసలది జీవితంలో ఒక్కసారి చేయడం కూడా కష్టమే. కాకపోతే వాళ్ళ ఆవిడ పుట్టింటికెళ్ళిపోతే వేరే దారి లేకపోతే చేస్తారు. అయితే ఈ అలవాట్లేంటంటే మన లోపల ఉన్న ఇగోని చంపుతాయి. మగవాళ్ళ లోపల ఉన్న ఇగోని చంపుతాయి. ఇగో ఉంటే మనిషికి చాలా ప్రమాదం. పేషెన్స్ పెరుగుతది. పేషెన్స్ పెరిగితే మనిషికి చాలా ఉపయోగం. పేషెన్స్ పెరిగినప్పుడు ఇగో చచ్చిపోతది. పేషెన్స్ పెరిగితే జీవితంలో చాలా సాధించొచ్చు. నేను ఇన్ని క్లాసులు చేశాను, ఇంత ఉన్నానంటే చాలా పేషెన్స్ గావాలి. చాలా సహనం గావాలి. అప్పుడే సాధ్యమైతది. ఓకే. తర్వాత మీరు పాటలు వినడం అలవాటు చేసుకోవాలి. ఆడియోకి అలవాటు కావాలి. వీడియో కట్. ఓకే. వీడియోలు చూడడం తగ్గించాలి. కంప్లీట్‌గా తగ్గించాలి. ఎంత తగ్గించాలనంటే రోజుకు 100 వీడియోలు చూస్తున్నారంటే 10 వీడియోలు మాత్రమే చూడాలి. చాలా కష్టం సార్. అన్నీ కొంచెం ఈజీగా అనిపిస్తున్నాయి గానీ, ఇది కొంచెం కష్టం సార్. అనుకునే వాళ్ళున్నారిక్కడ. కష్టమైనా సరే అది మీ మంచికే. మీకు మంచి జరుగుతుంది. మానేయండి. నేను గూడా అంటే మీ స్థాయిలో మీరొక 1000 వీడియోలు చూస్తారనుకోండి. నా స్థాయిలో నేను ఒక రోజుకి ఒక 10 వీడియోలు చూస్తాను. రోజులో కూడా చూడను. ఏదైనా వాట్సాప్ స్టేటస్ చూడాల్సొస్తే, లేకపోతే నేను వాట్సాప్ స్టేటస్ పెట్టాల్సొస్తే, నేను వాట్సాప్ స్టేటస్ పెట్టాలి గాబట్టి, అవన్నీ ఒక దగ్గర జమ జేయాలి గాబట్టి, వాటి కోసం చూడడం తప్ప, మామూలుగా అయితే చూడను. చాలా తక్కువ.
మీరు కూడా నేను ఆచరించేవే చెప్తున్నాను మీకు నేను. 90% 90 కాదు. 99% లేదా 95% 99% దాదాపుగా నేను ఆచరించేవే చెప్తున్నాను మీకు నేను. బ్రష్ కూడా నేను వుడ్‌దే వాడుతున్నానిప్పుడు. పేస్ట్ కూడా షుగర్ లేనిది విక్రో వజ్రదే వాడుతున్నాను. షుగర్ మానేయండి. ఆవలింతలొస్తే చేతులు అడ్డం పెట్టొద్దండి సుకన్య గారు. అయితే షుగర్ సంబంధించినవన్నీ మానేయండి. చాక్లెట్‌లు, బిస్కెట్‌లు, చాయ మెల్లమెల్లగా మానేయండి. షుగర్ కంప్లీట్ బంద్ చేసేయాలి. బంద్ చేస్తే మీ జీవితంలోకి షుగరే రాదు. మీరు హెల్తీగా ఉంటారు. మీకు షుగర్ రాలేదంటే ఏ అనారోగ్యం మిమ్మల్ని తాకదు. బయటి ఆహారం పూర్తిగా మానేయండి. బయటికెళ్తే దిక్కులు చూడడం గూడా తగ్గిచ్చండి. దిక్కులు చూస్తే బయట ఆహారం కనిపిస్తది. తినాలనిపిస్తది. కానీ తినకూడదు. గత నెల రోజుల నుంచి, దాదాపుగా నెల రోజుల నుంచి బయటి ఆహారం ఒక్కటంటే ఒక్కటి గూడా తినలేదండి. ఆచరించి చెబుతున్నాను మీకు నేను. ఓకే. పార్టీ ఇచ్చారు. ఫ్రీ బిర్యానీ పార్టీ. నేను రానని జెప్పాను. బయట ఫుడ్ తినడం మానేశానని జెప్పాను. స్వీట్స్ తెచ్చారు. తినమని జెప్పారు. షుగర్ ఎప్పుడో మానేశాను తిననని జెప్పాను. అంత ఫ్రీగా వచ్చేది గదా! అది గూడా అంత. తర్వాత ఆహ్, ఫ్రెండ్స్‌కి తినిపిచ్చాల్సొచ్చింది. తినిపిచ్చాను. తినమని జెప్పారు. నేను తిననని జెప్పాను. వాళ్ళు తినిపిస్తా అని గూడా జెప్పారు. నేను తిననని జెప్పాను. ఏంటి మిర్చీలు, బయట బోండాలు ఇవుంటాయిగా అవి. మిర్చి చాలా ఇష్టం నాకు. అది శనగపిండి అని జెప్పి మానేశాను. శనగపిండి ఆరోగ్యానికి మంచిది కాదని జెప్పి మానేశాను. బట్ శనగపిండి గురించి తెలీదు నాకు. తెలుసుకొని జెప్తాను. నిజంగా ఆరోగ్యానికి మంచిదో కాదో. అయితే అదే మిర్చి ఇంట్లో జేసుకొని తినాలని అనుకున్నానన్నట్టు. కుదరలేదు. శనగపిండి బాగా ఇష్టం. అది మా అమ్మతో చేపించుకొని తిన్నాను. బిర్యానీ బయట తప్పదుగా మనకు చెవులకి ఇనిపిస్తా ఉంటది. ముక్కుకు వాసనొస్తా ఉంటది గదా! కాబట్టి ఏం చేసాం, ఇంట్లో వండిపిచ్చాం. ఇంట్లో చేసుకొని తిన్నాం. ఇంట్లో చేసుకోవాలి. అవన్నీ మనకు బయట తినాలనిపించినవన్నీ ఇంట్లో చేపించుకొని తినాలి. ఖర్చు తక్కువవుతుంది. ఎక్కువ తినొచ్చు మనం. అప్పుడు ఆరోగ్యంగా ఉంటామింకా. తగ్గేదేలే తినేటివన్నీ తినండి. కానీ అవి ఇంట్లో తినండి. మెల్లిగా మీరు బయట ఫుడ్ మానేసి ఫస్ట్ స్టేజ్ ఏంటిది? బయట ఫుడ్ మానేసి, బయట తినాలనిపించిందంతా ఇంట్లో తినడం ఒక స్టేజ్. స్టేజ్ 1. అక్కడి నుంచి సెకండ్ స్టేజ్ ఏంటిదంటే, మీరు రాత్రి పూట అన్నమే తినే వాళ్ళంతా చపాతీ తినండి. సెకండ్ స్టేజ్. మూడో స్టేజు చపాతీ తినే వాళ్ళంతా రాత్రి జ్యూసెస్ తాగండి. లేదా డ్రై ఫ్రూట్స్ తిని పడుకోండి. లేదా పండు తిని పడుకోండి. నాలుగో స్టేజు మొత్తం జ్యూస్‌ల మీద ఉండడు. ఓకే. ఒకటి తర్వాత ఒకటి అలవాటు చేసుకోండి. అసలు ఏ అనారోగ్య సమస్య మీకు రాదు. అనారోగ్య సమస్య రాలేదనుకోండి, అసలు మీరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారనుకోండి, మీ లక్ష్యం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టగలుగుతారు. తొందరగా సాధించగలుగుతారు. చురుగ్గా ఉంటారు. యాక్టివ్‌గా ఉంటారు. మీ బాడీ గూడా మీకు నిద్ర గూడా చాలా ప్రశాంతంగా పడుతుంది. చాలా తొందరగా పడుతుంది. ఇంకొక అలవాటేంటంటే, రాత్రి గంట ముందే మొబైల్ ఫోన్ పక్కన పడేసేయాలి. బుక్ చదవడమో, ధ్యానం చేయటమో, అద్దం ప్రక్రియ చేయటమో, హృదయం ప్రక్రియ చేయడమో చేసుకోవాలి. ఓకే. ఈ నాలుగిట్లో ఏదైనా. గంట ముందు వీలైతే 2 గంటల ముందే మొబైల్ ఫోన్ పక్కన పడేసేయాలి. రాత్రి 9 గంటలకు, 12 గంటలకు పడుకునే వాళ్ళంతా 10 గంటలకు పడుకోవాలి. 10 గంటలకు పడుకునే వాళ్ళంతా 9 గంటలకు పడుకోవాలి. 9 గంటలకు పడుకునే వాళ్ళంతా 8 గంటలకు పడుకోవాలి. 8 గంటలకు పడుకునే వాళ్ళంతా 7 గంటలకు పడుకోవాలి. మరెప్పుడు లేవాలి? 3 గంటలకు లేవాలి. అలవాటు చేసుకోండి. 2:30కి లేసి అలవాటు చేసుకోండి. బ్రహ్మ ముహూర్తంలో. 3-5 కొంతమందికి మెలుకువ అయితా ఉంటది. మాస్టర్‌లు మీకేదో చెప్దాం అనుకుంటారు. భగవంతుడు మీ లోపలి అంతరాత్మ మీకేదో చెప్దాం అనుకుంటది. మీకేదో సహాయం చేద్దాం అనుకుంటది. లేపుతా ఉంటది. మీరు లేవరు. నేను పడుకోవాలి అని జెప్పి పడుకుంటారు. మీరెందుకు పడుకుంటారు? 2 కారణాలు. ఒకటి రాత్రి ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల లేవలేకపోవడం మొదటిది. రెండోది ఆలస్యంగా నిద్రపోవడం. మీరు తొందరగా నిద్రపోండి. మీరు తొందరగా అలవాటు చేయండి.
ఇప్పుడు చాలా విషయాలు మీ కంట్రోల్‌లో ఉండవు. ఓకే. కంట్రోల్‌లో ఉండని విషయాలన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ దీన్ని కంట్రోల్ చేయండి. అర్థమైందా? మిగతావన్నీ విషయాలు ఇప్పుడు కంట్రోల్ అవ్వట్లేదనుకోండి. వాటిని యాక్సెప్ట్ చేస్తూ పడుకునే టైంకి, తినే టైం మాత్రం మీ కంట్రోల్‌లో పెట్టుకోండి. చెప్పండి ఇంట్లో ప్రేమగా చెప్పండి. మీరెన్ని చెప్పినా అన్నీ చేస్తూనే వస్తున్నాను. ఈ 2 మాత్రం నాకు వదిలేయండి. నన్ను టైంకి తిననివ్వండి, టైంకి పడుకోనివ్వండి అని. ఈ టైంకి అడగండి. ప్రేమగా అడగండి. సాధ్యమవుతది నమ్మండి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఇది సాధ్యమవుతది నమ్మండి. మీరు మీ ఇంట్లో మార్పును తీసుకురాగలిగేది ఆడవాళ్ళే. మగవాళ్ళు తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. ఆడవాళ్ళే ఈజీగా మార్పుని తీసుకురాగలుగుతారు. ఇంటిని ప్రతి వారానికొకసారి దొడ్డుప్పుతో శుద్ధి చేసుకోవాలి. దొడ్డుప్పు నీళ్ళేసుకొని ఒక పిడికెడు దొడ్డుప్పేసేసి ఇల్లునంతా కడగండి. మామూలు నీళ్ళతోనే. మీరు ఫ్లోర్ క్లీనర్ వాడాల్సిన అవసరం లేదు. మీరు ఫ్లోర్ క్లీనర్ కూడా ఏది వాడాలో తెలుసా? పతంజలిది గోమైల్ అని ఉంటది. రాసుకోండి. పతంజలి గోమైల్. అది మాత్రమే వాడండి. ఇప్పటివరకు నాకు తెలిసిన కెమికల్ ఫ్రీ ఫ్లోర్ క్లీనర్ చాలా తక్కువ రేట్ ఉంటది. మీకు రూ. 60లో, రూ. 50లోనో లీటర్ వస్తది. మిగతావన్నీ కెమికల్స్ వాడి మీకు హానికరం చేస్తున్నారు. తర్వాత బాత్రూమ్‌లో మంచి వాసన రావడం కోసమని కర్పూరం పెట్టేసేయండి. కర్పూరమే తెచ్చుకొని కర్పూరమే పెట్టేయండి. ఇబ్బందేం లేదు. కర్పూరం అక్కడ ఉందని చెప్పి పెట్టకూడదని ఏమీ లేదు. సువాసనొచ్చేవి నేచురల్‌గా ఉండేటివి పెట్టండి. బయట అవి అన్నీ కొనుక్కొచ్చి పెట్టకండి. వాటిలో కూడా కెమికల్స్ ఉంటాయి. తర్వాత ఆహ్, రూమ్ ఫ్రెషనర్స్ వాడకండి. రూమ్ ఫ్రెషనర్స్‌లో కెమికల్స్ ఉంటాయి. దానికి బదులు కర్పూరం పెట్టండి. ఇంకా అగరబత్తిలో కూడా మీకు కెమికల్స్ ఉంటున్నాయి. అగరబత్తిలు కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. మేబీ అంబిక ఒక్కటి కెమికల్ లేనిదయ్యుండొచ్చు. బహుశా తెలీదు నాకు గూడా. తర్వాత ఏంటి మన బాడీ స్ప్రేస్. బాడీ స్ప్రేస్‌లో గూడా కెమికల్స్ చాలా ఉంటాయి. తప్పనిసరైతేనే వాడండి. పర్ఫ్యూమ్స్‌లో గూడా ఎక్కువగా ఉంటాయి కెమికల్స్. తప్పనిసరైతేనే వాడండి. ఓకే. మీ తల ఇది, తర్వాత మీ స్కిన్ను, తర్వాత మీ ముక్కు, మీ నోరు. ఇవి సెన్సిటివ్. అంటే వీటి ద్వారా ఎళ్ళేవి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ముక్కు ద్వారా అంటే మన డియోడ్రెంట్ గాని, లేదనంటే పర్ఫ్యూమ్స్ గాని, మన ఇంట్లో హోమ్ రిఫ్రెషర్స్ గాని, ఇవన్నీ గూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఏసీలు. ఏసీలు గూడా తక్కువ వాడండి. బయటి గాలిని ఎక్కువగా ఇంట్లో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ఆరోగ్యంగా ఎక్కువగా ఉంటుంది మీకు. మీ చురుకుదనం బాడీలో ఎక్కువగా ఉంటుంది. పని ఈజీగా జేసుకోగలుగుతారు. సూర్యుడి దగ్గర కాస్త సమయం గడపండి. ప్రతిరోజు పార్క్‌కెళ్ళి లేదా పార్క్ మీకు దగ్గరలో ఉన్నా లేదనంటే మట్టి మీద నడవండి కాసేపు. మట్టి. చెప్పులు తీసేసి కాళ్ళతో మట్టి మీద నడవండి. మీకు పార్క్‌కెళ్ళే అవకాశం ఉంటే పార్క్ దగ్గరే ఉంటే పార్క్‌కి చెప్పులేసుకోకుండా వెళ్లి కాళ్ళతోనే నడవండి. మీకు కాల్షియం ఎక్కడి నుంచొస్తుందండి? కాల్షియం పాల నుంచొస్తుంది గదా! పాలలోకి కాల్షియం ఎలా వచ్చింది? గడ్డి తింటే కాల్షియం వచ్చింది. గడ్డిలోకి కాల్షియం ఎలా వచ్చింది? భూమి నుంచొచ్చింది. అంటే కాల్షియం ఎక్కడుంది? భూమిలో ఉంది. కాబట్టి భూమి మీద కాళ్ళతో చెప్పులు లేకుండా, షూస్ లేకుండా నడవడం అలవాటు చేసుకోండి. సమయం దొరికినప్పుడు తర్వాత సూర్యుడిని తెరిచి చూడండి. సన్ గేజింగ్ అంటారు దీన్ని. చాలా హయ్యర్ అలవాటిది. మీరు చాలా తొందరగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలంటే సన్ గేజింగ్ చేయాలి. సన్ గేజింగ్ అంటే సూర్యుడిని ఉదయించిన 2 గంటల తర్వాత, అస్తమించడానికి 2 గంటల ముందు. ఈ సమయంలో మాత్రమే. ఉదాహరణకి 5:30కి సూర్యుడు ఉదయిచ్చిండంటే 7:30కి 7:30 తర్వాత. 7 గంటలకి సూర్యుడు అస్తమిస్తున్నాడంటే 5 గంటల లోపు. అర్థమైంది గదా! ఉదయించిన 2 గంటల తర్వాత,
అస్తమించడానికి 2 గంటల ముందు మాత్రమే చూడాలి. అర నిమిషం లేదా ఒక్క నిమిషంతో మొదలుపెట్టండి. ఎన్ని నిమిషాలు చూడగలిగితే అన్ని నిమిషాలు చూడండి. చూడ్డానికి ముందు మీ కళ్ళు ఎలా ఉన్నాయో చూసుకోండి. చూసుకొని తర్వాత చూసాక కళ్ళు ఎలా ఉన్నాయో చూసుకోండి. తేడా తెలుస్తది మీకు. మీ డీఎన్ఏ యాక్టివేషన్ అవుతుంది. రె 2 పొరల డీఎన్ఏ 12 పొరల డీఎన్ఏగా మారడానికి ప్రాసెస్ జరుగుతుంది. మీ శరీరంలో జరిగే మార్పుల్ని గూడా మీరు అంగీకరించాలి. తెల్ల వెంట్రుకలు ఎక్కువ రావడం గావచ్చు, కాస్త బాడీ ఇబ్బంది పడడం కావచ్చు, యాక్సెప్ట్ చేయాలి. ప్రతిరోజు చేయాలి ఇది. ఒక సమయం పెట్టుకొని చేసుకోండి. సన్ గేజింగ్, తర్వాత మూన్ గేజింగ్. మూన్ గేజింగ్ పౌర్ణమి రోజు మాత్రమే చేయాలి. పౌర్ణమి రోజు చంద్రుడు ఉంటాడు గదా! అప్పుడు ఎనర్జీస్ చాలా బాగుంటాయి. ఏం లేదు. సూర్యుడినైనా చూడడం అంతే. కళ్ళు తెరిచి చూడడం. చంద్రుడినైనా కళ్ళు తెరిచి చూడడం. ఎంతసేపు చూడగలిగితే అంతసేపు. రెప్ప వాల్చకుండా చూడాలి అనుకోకండి. రెప్ప వాల్చొచ్చు. సూర్యుడిది చూడడం అయిపోయాక కాసేపు మట్టి మీద నడవాలి. నడిస్తే థర్డ్ ఐ తొందరగా ఓపెన్ అవుతుంది. మట్టి మీద నడవడం ఎంత సమయం అంటే మీ ఇష్టం. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 2 నిమిషాలు, 20 నిమిషాలు మీ ఇష్టం. చూసాక. సూర్యుడిని చూసాక. మూన్ గేజింగ్ పౌర్ణమి రోజు చేయాలి. మూన్ గేజింగ్ అంటే చూడడం అన్నట్టు. చంద్రుడిని కళ్ళు తెరిచి చూడడం అన్నట్టు. ఎంతసేపు చూడగలిగితే అంతసేపు. ఎనర్జీస్ ఒస్తాయి. కళ్ళ ద్వారా మీ బాడీలోకి ఎనర్జీస్ ఒస్తాయి. సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి. ప్రపంచాన్ని శాసిస్తున్నాడు గదా సూర్యుడు. ప్రపంచాన్ని వెలిగిస్తున్నాడు. ఆయన దగ్గర ఎంతో శక్తి ఉంది. తీసుకోండి దాన్ని. నేను చేస్తున్నాను. మా మూన్ గేజింగ్ అయితే చేయలేదు ఇప్పటి వరకు. సన్ గేజింగ్ చేస్తున్నాను. ఓకే. తర్వాత ఒకదాన్ని పట్టుకొని ముందుకెళ్ళండి. అన్నింట్లో దూరకండి. ఆ వర్క్‌షాప్ జరుగుతుందంట, ఇది జరుగుతుందంట, అటెళ్దాం. ఒక మాస్టర్‌ని ఫాలో అవ్వండి. మీ జీవితంలో మార్పులొస్తే ఆయన్ని వదిలిపెట్టకండి. ఆయన్నే ఫాలో అవ్వండి. ఓకే. అది నేనైనా, ఇంకెవరైనా సరే. వదిలిపెట్టకుండా వాళ్ళనే పట్టుకొనుండండి. అది అలవాటు చేసుకోండి. మీరు గ్రూపులలో ఉన్నారని జెప్పి అదొస్తుందని, అక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో జరుగుతుందని పరిగెత్తొద్దు. సమయాన్ని వృధా జేసుకోవద్దు. మీ జీవితంలో మార్పు ఎక్కడ వస్తుందో, ఏ మాస్టర్ ద్వారా మార్పొస్తుందో, ఆ మాస్టర్‌ని గట్టిగా పట్టుకొనుండండి. ఏ ప్రక్రియ ద్వారా, ఏ పద్ధతి ద్వారా మీ జీవితంలో మార్పొస్తుందో, ఆ పద్ధతిని గట్టిగా పట్టుకొనుండండి. వదిలిపెట్టకుండా. తరువాత రోజు ఉదయం 3-5 ధ్యానం కానీ, అద్దం ప్రక్రియ గాని, హృదయం ప్రక్రియ గాని చేయడం అలవాటు చేసుకోండి. రాత్రి ఖచ్చితంగా ఒక పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి. ఒక అరగంటైనా. రోజులో ఒక అరగంట ఏదో ఒక సమయంలో, ముఖ్యంగా పడుకునే ముందు పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి. ఆ పుస్తకం కూడా రహస్యం పుస్తకమో, లేదా మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి, లేదనంటే భావనా శక్తి, శక్తి అనే పుస్తకం ఉంది. అది. హీరో అనే పుస్తకం ఉంది. ఇవన్నీ వీటిలలో ఏ పుస్తకమైనా సరే చదవచ్చు మీరు. తర్వాత జడ ఎప్పుడు కూడా రబ్బరేసుకొని ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. ఇరబోసుకోవడం మానేసేయండి. అస్సలు ఇరబోసుకోవద్దు. మీ ఇంట్లో వాళ్ళనెవ్వరిని గూడా విరబోసుకోనివ్వద్దు. అలాగే ఆడవాళ్ళు టైట్ బట్టలు వేయడం మానేసి, లూజ్ బట్టలు వేయడం అలవాటు చేసుకోండి. మీకు అంతగా టైట్ బట్టలు వేసుకోవాలనిపిస్తే చున్నీలేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇంకా ఇంకో అభ్యంతరకరమైన విషయం కానీ మీరు ఆచరించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎన్ ఎవరు ఆచరించి చూపిస్తారో అంత గట్స్ ఎవరికున్నాయో నాకు తెలీదు. గట్స్ ఉన్నాయని గూడా నేను అనుకోవట్లేదు. ఉన్నాయని చూపిస్తారేమో చూద్దాం. కొంచెం అభ్యంతరకరమైన విషయమైనా సరే చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఏంటంటే, మీ చేతులు పొట్టిగా కాకుండా పెద్దగా జాకెట్ కుట్టినప్పుడు కొంచెం కింది వరకు చేసుకోండి మామూలుగా. తర్వాత వీపు కనిపించకుండా జాకెట్ కుట్టించుకోండి. మీకు
అసలు సమాజాన్ని ఎదిరించి, అందరిని ఎదిరించి, మీ అలవాట్లను ఎదిరించి చేయడం అనేది కష్టమైన పని. అది ఎంతో గట్స్ ఉంటే గాని చేయలేమది. చేసి చూపిస్తే మీరే అందరికి ఆదర్శం అవుతారు. మీరు అది చేయడం అంటేనే యూ ఆర్ ద లీడర్. ఓకే. మీరు చేయగలిగారంటే యూ హావ్ బికమ్ ఎ లీడర్. అలాగే మీ చీరలు కూడా ప్రదర్శన చేయకుండా కట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మాయంతా కళ్ళలోనే ఉంది కాబట్టి, కళ్ళతో చూసిన ప్రతిదాన్ని ఆడైనా, మొగైనా కోరుకుంటారు. మీరు ప్రదర్శన చేస్తూ ఉంటే మిమ్మల్ని కోరుకుంటారు. దానివల్ల మీ జీవితం డిస్టర్బ్ అయిపోతుంది. మీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. మీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. చాలా చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. జరగకుండా ఉండడం కోసం ముఖ్యంగా మీరు టైట్ డ్రెస్‌లేయడం మానేయండి. లూజ్ డ్రెస్‌లేసుకోండి. చున్నీలేసుకోండి. నిండుగా బట్టలు కట్టుకోండి. ఏ గుడికెళ్ళినా సరే దేవత నిండుగా బట్టలతో కనిపిస్తుంది. ఎందుకు? దేవతంటే నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళే దేవత. స్త్రీ అంటే స్త్రీని దేవతతో పోల్చారు. మగవాళ్ళని ఎప్పుడు ఎక్కడ దేవునితో పోల్చలేదు. పోల్చరు గూడా. స్త్రీనే పోల్చారు. కానీ స్త్రీ ఏం జేస్తుంది? ఆ యొక్క స్థితిని పోగొట్టుకుంటుంది. కాపాడుకోండి మీరు. ఆ స్థితిని కాపాడుకోండి. ఎవరన్నా చూస్తే అబ్బా! దేవతలాగుంది అని అంటారు గానీ, ఎప్పుడన్నా దేవుడిలాగా ఉందని వినడం చూసారా ఎక్కడన్నా? అబ్బా! దేవుడిలాగున్నాడీన. వాళ్ళ డ్రెస్సులు జూసి, వాళ్ళ మాటలు జూసి ఎక్కడన్నా విన్నారా మీరు? వినలేదు. స్త్రీలను మాత్రమే దేవతగా పోల్చారు. కాబట్టి స్త్రీలు నిలబెట్టుకోండి దాన్ని. ఆకర్షణకు లోనై మాయలోకెళ్ళి మీ బట్టల్లో మార్పు చేయకూడదు. తర్వాత పిల్లలకి బట్టలు చిన్నప్పటి నుంచే నిండుగా ఎయడం అలవాటు చేసుకోవాలి. భుజాలు కనిపించేలాగా బట్టలు పొట్టి బట్టలు వేయొద్దు. మోకాలు కనిపించేలాగా బట్టలు వేయొద్దు. గౌనేస్తే కాళ్ళ గజ్జల వరకుండాలి. బయటికెళ్తే పాయింట్ వేయాలి లోపల పిల్లలకి. ఎందుకంటే చిన్న పిల్లల మీద గూడా అత్యాచారం జరుగుతుంది. పెద్దవాళ్ళు యేసుకునే టైట్ డ్రెస్‌ల వల్ల, వాళ్ళు చేసే ప్రదర్శన వల్ల, సినిమాల వల్ల చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కారణం మీలా ఉన్నారు. అంటే మీరు టైట్ డ్రెస్ ఏసుకోవడం వల్ల వాళ్ళెక్కడో చలించి అవన్నీ వాళ్ళ యొక్క భావనలన్నీ గూడా భావోద్వేగాలన్నీ చిన్న పిల్లల మీద ప్రయోగం జేస్తున్నారు. మీ చిన్న పిల్లలు సురక్షితంగా ఉండాలి అనంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచే గూడా నిండుగా బట్టలేసుకోవాలి. భుజాలు కనిపించేలాగా బట్టలేసుకోవద్దు. ఏ కాలమైనా సరే నిండుగా పిల్లలకి బట్టలు వేయండి. కాళ్ళకు గజ్జెలు తప్పనిసరిగా ఉంచండి. మగ పిల్లల బట్టలు అస్సలు వేయొద్దు. టీ షర్ట్, పాయింటు అస్సలు వేయొద్దు. నేనైతే అసలు ఎంతో మందిని చూసాను గానీ, నేనెప్పుడు కూడా నాగిని గారింట్లో ఉన్నారా ఆవిడ? నాగిని గారి ఇంట్లో వాళ్ళ పాపుంటుంది. వాళ్ళ పాప ఎప్పుడు గౌన్ ఏసుకొనే ఉంటుంది. నేనసలు గమనించాను గానీ, ఏ రోజు నాకు దొరకలేదు. టీ షర్టు, నైట్ ప్యాంట్ ఏసుకోవడం. నిజంగా అదొక అద్భుతమే. అది ఆచరించడం అంటే లోపల నుంచి స్త్రీతత్వాన్ని పరిపూర్ణంగా అంగీకరించడం, ప్రేమించడం. మగవాళ్ళ బట్టలేసే వాళ్ళంతా ఏం జేస్తున్నారో తెలుసా? పురుషుడే గొప్పవాడు స్త్రీ కంటే అని మీరు లోపల నుంచి నమ్ముతున్నారు. కాబట్టే ఏస్తున్నారు. మీరు లోపల నుంచి స్త్రీ లేకుంటే అసలేది లేదిక్కడ. భూమి మీద జననమే లేదు. పురుషుడు కలవకుండా స్త్రీ జననం జరగదన్నది విషయం సెకండరీ. కానీ 9 నెలలు మోసి గర్భంలో బయటికి తీసుకొచ్చేది తల్లి మాత్రమే. తల్లికి మాత్రమే, స్త్రీకి మాత్రమే అది సాధ్యమవుతుంది ఈ భూమి మీద. స్త్రీ లేకపోతే అసలు ఈ భూమి మీద జననమే లేదు. స్త్రీ ఎప్పుడు పురుషుడి కంటే ఒక మెట్టు పైనే. ఓకే. స్త్రీల స్త్రీల మాట తీరు గమనిస్తే ఎప్పుడూ సహనంతో ఉంటుంది. ప్రేమతత్వంతో ఉంటుంది. అది లేకపోతే ఈ కలియుగం ఇంతవరకు కొనసాగేది కాదు. ఎంతో కల్లోలమైపోయి ఎన్నో జరిగిపోయేటియి. స్త్రీ కారణం చేతనే, స్త్రీలో ఉన్న ప్రేమతత్వం, సహనం కారణం చేతనే కలియుగంలో కూడా ఇంకా మనుషులు ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నారు. తర్వాత
ఏమంటే సహనంతో ఉన్నారు. గొడవలు ఎక్కువగా జరగకుండా. ఇంకా కలియుగంలో ఎన్నో జరగాల్సినవి జరగకుండా ఉన్నాయంటే స్త్రీలో ఉన్న సహనము, ప్రేమతత్వమే కారణం. హ్మ్. చెప్పాలంటే. అయితే కొంతమందున్నారు. వాళ్ళు వేరే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు స్త్రీలే కాదు. స్త్రీల రూపంలో ఉన్న రాక్షసులు. భూమి మీద రాక్షసులు గూడా మగాళ్ళ రూపాలు, స్త్రీల రూపాలు తీసుకొని ఆకృత్యాలు చేస్తున్నారు. పిల్లల మీద దాడులు చేయడం, సెక్సువల్‌గా తర్వాత హింస చేయడం ఇవన్నీ కూడా సరికాని శక్తులు ఆడుతున్న ఆటలో భాగం గూడా జరుగుతుందన్నట్టు. ఓకే. వాళ్ళు కూడా ఉన్నారిందులో. మీ లోపల సహనాన్ని అలాగే ఉంచుకోండి. మీ లోపలి ప్రేమతత్వాన్ని అలాగే ఉంచుకోండి. మీలో హ్మ్. ఆహ్, మృదువుగా మాట్లాడే స్వభావాన్ని అలాగే ఉంచుకోండి. నేనెక్కడైనా చెప్తాను ఈ మాట. మొన్న ఒక రోజు టికెట్ నేను మెట్రో టికెటు తీసుకున్నాను. వేరే చోట దిగాలి. కానీ ముందే దిగుతున్నాను. ముందే దిగినప్పుడు మనం వాళ్ళకి ఆ టికెట్ ఇచ్చి వేరేది మార్పిచ్చుకొని తీసుకోవాలి. ఆవిడ లోపలుంది. ఆవిడని పిలిచాను ఇట్లా టికెట్ ఇది చేంజ్ చేయాలి మేడం అని జెప్పి. అది వినపడదు మాట్లాడితే. ఆవిడ బయటికే రావాలి. బయటికి వచ్చింది మంచిగా తీసుకుంది. పోయి టికెట్ తీసుకొనొచ్చింది. అప్పుడన్నాను ఆవిడతో ఏమన్నానంటే, "ఈ భూమి మీద మీ ఆడవాళ్ళు ఒక అద్భుతం మేడం. మీ వల్లే ఈ భూమి ఆనందంగా ఉంది" అని జెప్పా. ఆవిడెవరు నాకు అంటే స్త్రీలోని ప్రేమతత్వాన్ని అంగీకరించడం. ఎవరినైనా పొగడాలంటే మనకు అలవాటుండాలి. మీరు పొగడడం అలవాటు చేసుకోండి. విమర్శించడం మానేయండి. ఓకే. ఈ రోజు నుంచి మీరు విమర్శించే ప్రతీదీ గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరెంత తక్కువ విమర్శించి, ఎంత ఎక్కువ ప్రశంసిస్తారో మీ జీవితం అంతగా మారుతది. ప్రశంసించండి. చిన్న చిన్న వాటికే ప్రశంసించండి. మీరేదిస్తే అది తిరిగొస్తది. మీరు ప్రశంసనిస్తే ప్రశంస తిరిగొస్తది. విమర్శనిస్తే విమర్శ తిరిగొస్తది. మీరు నన్ను వాళ్ళు ప్రేమించట్లేదు అని అంటున్నారు గానీ, మీరు ప్రేమిస్తున్నారా అసలు? మీరు ప్రశంసిస్తున్నారా? ప్రశంసించటమే ప్రేమించటం. ప్రశంసించడం అలవాటు చేసుకోండి. నేను రోజులో ఒక్కరినైనా ప్రశంసిస్తాను. ఒక్కరినేంటి కనీసం మినిమమ్ ఒక్కరిని ప్రశంసిస్తాను నేను. తెలిసిన వాళ్ళైనా, తెలవని వాళ్ళైనా సరే. రోజులో ఒక్కరినైనా ప్రశంసిస్తాను. మీరు టార్గెట్ పెట్టుకోండి. మీకందరికి టార్గెట్ ఇస్తున్నాను. నన్ను అనుసరించే వాళ్ళందరికి కూడా. రోజుకు ఐదుగురిని ప్రశంసించాలి. ఐదుగురు ఎక్కువేం గాదు గదా! 10 మందంటే ఎక్కువవుతారు. ఐదుగురిని ప్రశంసించాలి. ఏం జేస్తారో, ఎలా జేస్తారో. ఫోను జేసి గూడా ప్రశంసించొచ్చు. మీరు ఇంట్లో ఉన్నా, నేను బయటికెళ్ళనండి, నన్ను ఎవరితో కలవనండి అంటే, బయటికెళ్ళాల్సిన అవసరం రాదండి అంటే, ఫోనులో గూడా ప్రశంసించొచ్చు మీరు. రోజుకు ఐదుగురిని ప్రశంసించాలి. హృదయపూర్వకంగా జేయాలి. వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్‌నే జెప్పాలి. ఓకే. చెప్పినవే చెప్పడమైనా పర్లేదు. చేయండి. అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. మీరు ప్రేమనిస్తున్నారు గాబట్టి, మళ్ళీ ప్రేమ తిరిగొస్తుంది మీ దగ్గరికి. వాళ్ళు ఫోను జేసి, వాళ్ళు మీ లోపల మంచి విషయాలు చెప్పడం స్టార్ట్ జేస్తారు. వాళ్ళే కాదు, మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా పాజిటివిటీతో నిండిపోతది. ప్రశంసించడం అలవాటు చేసుకోండి. ఎదుటి వాళ్ళలో మంచిని చూడడం అలవాటు చేసుకోండి. ఎదుటి వాళ్ళలో పాజిటివ్‌ని చూడడం అలవాటు చేసుకోండి. వాళ్ళు చేసే పనులలో మనకు నెగెటివ్ చూడడం చాలా అలవాటు కదా! మామూలుగానే. ఆ నెగెటివ్ చూడడం మానేసి పాజిటివ్ చూడడం అలవాటు చేసుకోండి. నేల మీద పడుకోవడం అలవాటు చేసుకోండి. నేనింకా అలవాటు చేసుకోలేదు. చేసుకుంటాను త్వరలో. నేల మీద పడుకోవడం వల్ల చాలా మంచి జరుగుతది. అప్పుడప్పుడు బోర్ల బొక్కల గూడా పడుకోండి. దాని వలన మనం భూమాతతో కనెక్ట్ అయ్యి కొంచెం హీలింగ్ జరుగుతుందని నేను విన్నాను. యోగా అలవాటు చేసుకోండి. త్వరలో ఆన్‌లైన్‌లోనో, ఆఫ్‌లైన్‌లోనో యోగా క్లాసెస్ స్టార్ట్ చేస్తాను నేను. త్వరలో అంటే టైం పట్టొచ్చింకా. ఇది 1 మంతో, 2 మంత్సో పట్టొచ్చు. యోగా, యోగా చేయండి. ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఖచ్చితంగా చేయండి. ప్రతిరోజు చేయండి. ఎంతో కొంత చేయండి. ప్రతిరోజు తప్పకుండా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఉండాలి బాడీకి.
అయితే ఈ ఫిజికల్ ఎక్సర్‌సైజు మామూలుగా ఆహ్, సూర్య నమస్కారాలు గావచ్చు, లేదనంటే ప్రాణాయామం గావచ్చు, ప్రాణాయామం గూడా వస్తది. ప్రాణాయామం గావచ్చు, లేదనంటే వార్మప్ బాడీని వార్మప్ చేసుకోవడం కూడా గావచ్చు. ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. నేనింకా స్టార్ట్ చేయలేదు. నేను గూడా స్టార్ట్ చేస్తాను. అలా చేయడం వల్ల ఏందంటే శరీరం చురుగ్గా ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటుంది బాడీ. మీరు గనక యోగా చేస్తే మీకు పొట్ట రావడం, వెయిట్ తగ్గడం అనేది కూడా ఈజీగా జరుగుతుంది. ఎవరెవరైతే 16వ తేదీ జరిగే జ్యూస్ ఫాస్టింగ్ క్లాస్‌కి అంటే జ్యూస్‌ల మీదే ఉండే విధంగా 24 రోజులు మధ్యలో మధ్యలో ఆహారం తినడానికి కూడా వాళ్ళు కొన్ని రోజులు ఇస్తారు. దానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు నాకు చెప్పండి. వాళ్ళు నాకు తోడుగా ఉన్నట్టు అనుకుంటాను. ఎందుకంటే నేను చేయడం కూడా ఇది కష్టమైన పని. నేను ఒక్కడినే ఉంటాను కాబట్టి జ్యూస్‌లు తయారు చేసుకొని వాడాలంటే నాకు కూడా మోటివేషన్ కావాలి. తర్వాత రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని మీరు గమనించండి. మీ సమయాన్ని ఎక్కడ వృధా చేస్తున్నారు? ఎక్కడ సద్వినియోగం చేస్తున్నారు? దుర్వినియోగం చేసేదాన్ని తీసేసి ఆ ప్లేస్‌లో పనికొచ్చే పని జేసుకోవడానికి అలవాటు చేసుకోండి. తర్వాత చివరిగా మాటలు. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకి మాట్లాడే మాటల్లో పాజిటివ్ ఎన్నున్నాయి, నెగెటివ్ ఎన్నున్నాయి. చెక్ చేసుకోండి. నెగెటివ్‌గా మాట్లాడే మాటలన్నీ తగ్గిచ్చేసేయండి. పాజిటివ్ మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీరెలా ఉన్నారు అనంటే ఏదో ఉన్నానని కాకుండా, బాగున్నానని కాకుండా, బ్రహ్మాండంగా ఉన్నా అని మాత్రమే చెప్పండి. అప్పటికి ఏం మాట్లాడతారో అదే నిజమవుతుంది. ప్రతిసారి నేను బ్రహ్మాండంగా ఉన్నాననే చెప్పండి అందరికి. వీలైనన్ని ఎక్కువగా పాజిటివ్ పదాలే వాడండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నేను చాలా అదృష్టవంతురాలిని, నేను చాలా అదృష్టవంతుడిని అనే పదం రిపీట్ చేస్తా ఉండండి. పాజిటివ్ పదాలు ఎక్కువగా రిపీట్ చేసుకుంటూ ఉండండి. మీరు అదృష్టవంతులు కాకపోయినా సరే, ఆ పదాన్ని మీరు ఎక్కువగా వాడుతూ ఉంటే, మీ జీవితంలోకి ఆనందం వస్తుంది. ఆటోమేటిక్‌గా వస్తుంది ఆ ఆనందం. మీకు చెప్పిన మొన్న సంకల్పాల్లో 4 సంకల్పాలు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. నేను నా మనస్సుని జయించినందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. అలాగే విశ్వశక్తి యొక్క సహాయం వలన నేను మాయ పట్ల పరిపూర్ణ ఎరుకతో ఉంటూ సంరక్షించబడుతున్నందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. ఈ సంకల్పాలు రాసుకొని వాళ్ళు నాకు మెసేజ్ టైప్ చేయండి. నేను మీకు పంపిస్తాను. ఈ 7 సంకల్పాలు ప్రతిరోజు నేను చాలా చాలా అదృష్టవంతురాలిని లేదా అదృష్టవంతుడిని. ఆ 5 ప్లస్ ఈ 2 7 సంకల్పాలు ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు తప్పకుండా 10 నిమిషాలైనా కనీసం చేయండి. సంకల్పాలు లేని వారు నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు పంపిస్తాను. నా మొబైల్ నంబర్ వచ్చేసి 7032 703034 7032 703034 7032 7033004 కాల్షియంకి కాల్షియం కోసం మీరు పాలు మానేయండి. పాలు తాగొద్దు. పాలు చాలా కల్తీ అవుతున్నాయి. పాల ప్లేస్‌లో మీరు నువ్వుల పట్టి వాడండి. బెల్లంతో చేసిన నువ్వుల పట్టి ఉంటుంది. అది తినండి రెగ్యులర్‌గా. అవిసె గింజల పట్టి ఉంటుంది. అది గూడా చాలా ఆరోగ్యకరమైంది. తర్వాత రోజు కొంచెం అంజీర్ వాడండి. అంజీర్ తీసుకోండి. అది రక్తాన్ని పెంచుతుంది. పొటాషియాన్ని పెంచుతుంది. రక్తాన్ని పెంచుతుంది. మెగ్నీషియంని ఇంక్రీజ్ చేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, జింక్ కాదు ఇంకేదో ఉంది. 3 ముఖ్యమైన ఆహ్, ఆహారం ఆహారం ఆహార పోషకాలు మీకు దాని ద్వారా అందుతాయి. ప్రతిరోజు అంజీర్ మీ ఇంట్లో ఉండేలాగా చూసుకోండి. నువ్వుల పట్టి ఉండేలాగా చూసుకోండి కంపల్సరీగా. అలాగే అవిసె గింజల పట్టి గూడా ఉండేలాగా చూసుకోండి. పల్లి పట్టి గూడా ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ ఇస్తది మీకు. పల్లి పట్టి గూడా ఉండేలాగా చూసుకోండి. ఈ 4 తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోండి. మిగతావి నేను తెలుసుకొని చెప్తాను. ఇది
పార్ట్ 2 పవర్ ఆఫ్ హ్యాబిట్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇంకొక అలవాటు ఏంటంటే త్రిఫల చూర్ణం. ఉదయం పడిగడుపున త్రిఫల చూర్ణం తాగడం అలవాటు చేసుకోండి. మీకొచ్చే అన్ని అనారోగ్యాలకు కారణం మీ లోపల ఉన్న వాత, పిత్త, కఫ ఇవి బ్యాలెన్స్ అవ్వకపోవడమే. త్రిఫల చూర్ణం తాగడం వలన పడిగడుపున గోరువెచ్చని నీళ్ళల్లో లేదంటే తేనెలో కలుపుకొని తినడం వల్ల మీకు ఇవి బ్యాలెన్స్ అవుతాయి. అవి బ్యాలెన్స్ అయితే మీకు అన్ని అనారోగ్యాలు బ్యాలెన్స్ అయిపోతాయి. అన్ని అనారోగ్యాలు బ్యాలెన్స్ అయితే మీకు మరణమే ఉండదిక. అనారోగ్య సమస్య ఉండదు. త్రిఫల చూర్ణం పడిగడుపున తాగండి. గురుగారు మీకు మామూలుగా ఎంత నేచురల్ అయితే అంత నేచురల్‌ది వాడొచ్చు. చెప్పండి. చిరునవ్వు మరి గారు. మన నెయ్యి కూడా తాగొచ్చు. నెయ్యా? ఆ! నెయ్యిలో గూడా యేసుకొని తినొచ్చు. ఓకే. నెయ్యి కన్నా తేనె బెటర్. ఎందుకంటే మీకు అది అంటే నెయ్యి తియ్యగా ఉండదు. త్రిఫల చూర్ణం చాలా ఆహ్, చేదుగా ఉంటుంది. మీరు తేనెలో యేసుకున్నారనుకోండి తియ్యగా ఉంటుంది. ఈజీగా తినేయొచ్చు. అది మామూలుగా విడిగా తాగమని చెప్తారు ఆయుర్వేదం. నేను క్లాస్‌కెళ్ళినప్పుడు అందుకు అడుగుతున్నా. విడిగా ఎప్పుడైనా తాగొచ్చా? ఏంటిది నెయ్యా? నెయ్యి. నెయ్యా? తాగొచ్చు. ఇది ఈ క్లాస్ వరకు తాగొచ్చు. నెక్స్ట్ క్లాస్ నుంచి తాగరాదు. అప్పుడు వేరే ఉంటదింక చెప్పేది. అది ఓకే. పార్ట్ 3 ఉంటది 'పవర్ ఆఫ్ హ్యాబిట్‌లో'. హ్మ్. అది ఎప్పుడో ఒక 3 నెలలకో, మరి 6 నెలలకో జరుగుతది కావచ్చు. తెలీదు ఎప్పుడు జరుగుతదో. చూద్దాం. అలాగే ఇంకోటి వారం వారం పొడుగునా జరిగే క్లాసు అటెండ్ అవ్వడానికి ఇబ్బంది పడే బదులు, ఒక రోజు మొత్తం జరిగే వన్ డే వర్క్‌షాప్ ఏదైతే ఉంటుందో దానికి అటెండ్ అవ్వండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటది. తొందరగా అన్ని తొలగించుకోవచ్చు. ఈ సండే త్రిఫల క్లాస్ ఉంది చూర్ణం కదా! అఖండ అర్థం పెట్టే గురుగారు. ఈ ఈసారి క్లాసు 15వ రోజు, 17వ రోజు ఉంటది. 15, 17. వీలైనంత వరకు మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్‌ని మొత్తానికి పంపించేయండి బయటికి. ప్లాస్టిక్ కవర్లు గూడా వాడకండి. నేను ప్రస్తుతానికి వాడట్లేదు. కాపోతే అంటే ప్రస్తుతానికి ప్లాస్టిక్ వాడాల్సొస్తుంది నాకు. తప్పట్లేదు. కానీ వీలైనంత వరకు ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ సంబంధించింది ఏది కూడా వాడకుండా ఉండండి. అప్పుడే మనం భూమాతకి మేలు చేసిన వాళ్ళం అవుతాం. మొక్కలు నాటే అలవాటుంటే, అవకాశం ఉంటే మొక్కలు నాటండి. మీకు ఇంట్లో జాగ ఉంటే గనక కూరగాయలు మీరే పండించుకోండి. ఆకుకూరలు గాని, నిమ్మకాయలు గాని చిన్న చిన్నవి ఏవైతే మీరు పండించుకోగలుగుతారో పండించుకొని అవి మీరు వండుకొని తినండి అవకాశం ఉంటే. మొక్కలు బయట పెంచడానికి అవకాశం ఉంటే నాటడానికి అవకాశం ఉంటే వెళ్లి నాటండి. అలాగే ఇంట్లో పెంచుకోవడానికి అవకాశం ఉంటే ఇంట్లో పెంచుకోండి. బంగ్లా పైన గాని, లేదా ఇంటి ముందు గాని ఎక్కడైనా సరే. వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఉంటే గూడా వాళ్ళకి గూడా చెప్పండి. వీడియోలు కంప్లీట్‌గా చూడడం మానేసి ఎక్కువగా ఆడియో వింటూ ఉండండి. ఆడియో వినడం వల్ల మీకు జరిగే మంచేంటంటే మీ పనులన్నీ జేసుకోవచ్చు. తర్వాత ఈ హ్యాపీ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సాంగ్స్ ప్రతిరోజు వినే అలవాటు చేసుకోండి. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి. మీ పనులన్నీ చేసుకుంటూ వినొచ్చు. ఒక 40 సాంగ్స్ ఉంటాయి. అవన్నీ మళ్ళీ కావాలన్న వాళ్ళకి పంపిస్తాను. లేని వాళ్ళకి 40 సాంగ్స్ ఉంటాయి. ఈ సాంగ్స్ మాత్రమే వినడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు వినండి. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. కుదిరితే మధ్యలో గూడా ఒకసారి. మీ పనులన్నీ చేసుకుంటూ. ఈ పాటలు ఎక్కువ వినడం వల్ల ఏంటంటే, మీరు ఆనంద స్థితిలో ఉంటారు. ఎక్కువగా ఆనందానికి కనెక్షన్‌లో ఉంటారు. ఆనందం కనెక్షన్ అంటే మీకు అనుకున్నవన్నీ మీ జీవితంలో తొందరగా జరిగిపోతాయి. మీ జీవితంలో ఏది కావాలన్నా సరే, మీరు ఆనందంగా ఉండాలి మొదలు. మీకు అవి వస్తే మీరు ఆనందంగా ఉండడం కాదు. మీరు మొదట ఆనందంగా ఉంటేనే అవి మీ జీవితంలోకొస్తాయి.
ఓకే మాస్టర్స్. ఇంకా ఎవరికైనా సందేహాలుంటే అడగండి. సందేహాలు లేవంటే మనం క్లాస్ ముగించేద్దాం. మాస్టర్ జ్యూస్ ఫాస్టింగ్ ఏదో చెప్పారు. దాని గురించి డీటెయిల్‌గా చెప్తారా? మీకు కాలొచ్చుండాలి. మీ నంబర్ పంపించాను నేను. ఆ! రాలేదు ఓకే. మాస్టర్. రాధిక గారికొచ్చుంటది. ఓకే. అది నాకు ఎవరెవరికి కావాలో వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. సార్ నేను అటెండ్ అవుతానని జెప్పి. మీ నంబర్ నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు మీకు కాల్ చేసి చెప్తారు కండిషన్స్. చెప్పి మిమ్మల్ని ఆ గ్రూప్‌లో జాయిన్ చేసుకుంటారు. ఓకే. మీ నంబర్ ఓకే. పంపిస్తాను మరి నాకు మీకు కాల్ చేసి. పెట్టండి. నా నంబర్ పంపించండి. ఓకే. ఓకే. ఇంకా ఎవరిదైనా నంబర్ పంపించాలనంటే మీరు నాకు మీ నంబర్ పంపించండి లేదా ఇప్పుడే చెప్పండి. నేను పంపిస్తాను. వాళ్ళు మీకు కాల్ చేస్తారు. మీకు నచ్చితే అట్లానే మీరు జాయిన్ మీరేదో అవ్వండి. షాంపూ చెప్పారు గదా! అవును. ఖాదీ న్యాచురల్స్. కాదు అవి సార్. ఖాదీ, పిక్స్ పెడతారా? ఖాదీ అని ఉంటది. ఫోటో పంపిస్తానులెండి. అదే పిక్ పెట్టండి. ఆ! షాంపూ ఫోటో. ప్లస్ ఇంకొకటి ఏదో చెప్పారు. ఫ్లోర్ ఆ! క్లీనర్. హ్మ్. ఫ్లోర్ క్లీనర్ అవును. అది గూడా ఉంది. పంపిస్తాను ఫోటో. ఓకే. థాంక్ యూ. ఓకే. ఇంకా ఎవరైనా ఏదైనా అడగాలా అండి? ఓకే మాస్టర్స్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరంతా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. సుకన్య గారు, లాస్య రమేష్ గారు ఉన్నారు. లేదా లాస్య రమేష్ గారు, సుకన్య గారు మెసేజ్ పెట్టండి. సాధ్యమవుతుందా? అయితే ఎప్పుడవుతుంది? ఎప్పటి నుంచి అవుతుంది? ఏ టైంలో అవుతుంది? క్లాస్ చెప్పడానికి. వెంకటరత్నం గారు ఉన్నారా? ఓకే. పేస్ట్ వికో వజ్రదంతి. షుగర్ ఫ్రీ వీకో వజ్రదంతి. పెడతాను అది గూడా. ఓకే మాస్టర్స్. మళ్ళీ కలుద్దాం. గురుగారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, మోహతరావుజీకి, పరమశివుడికి, నా పూర్ణ ఆత్మకు, విశ్వశక్తికి, సమస్త కాంతి శక్తులకు, నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు నేను చేస్తున్న, చేయబోయే ప్రతి ఒక్క మాస్టర్‌కి శతకోటి కృతజ్ఞతలు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.